ఫస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటని చూద్దాం. క్లాస్ స్టార్ట్ లో మన లాస్ట్ క్లాస్ లోనే అనుకున్నాం కదా, ఇన్హెరిటెన్స్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఓకేనా, ఒక క్లాస్ లో ఉన్న ప్రాపర్టీస్ కానీ బిహేవియర్ కానీ అక్వైర్ చేసుకోవడం, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి ఇవ్వడం. అదే ఏ క్లాస్ అయితే దాని ప్రాపర్టీస్ ని బిహేవియర్ ని ఇస్తుందో దాన్ని ఏమంటాం, పేరెంట్ క్లాస్ అంటాం. ఓకేనా, అదే ఏ క్లాస్ అయితే అక్వైర్ తీసుకుంటుందో దాన్ని చైల్డ్ క్లాస్ అంటాం. ఓకేనా, మనం ఎక్స్టెన్షన్ వాడి పేరెంట్ క్లాస్ ని మెన్షన్ చేస్తామా, చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ అన్ని పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ వచ్చి తను ఇస్తుంది. అండ్ ఏదైతే ఏ క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేసుకున్నామో ఆ క్లాస్ నుంచి మనం తీసుకుంటున్నాం. ఇచ్చే క్లాస్ వచ్చి పేరెంట్ క్లాస్, తీసుకునే క్లాస్ వచ్చి చైల్డ్ క్లాస్. ఓకేనా, జస్ట్ ఊరికి ఒక ఎగ్జాంపుల్ రాస్తాం, నాకు యూస్ చూసుకోండి. ఇప్పుడు ఒక నార్మల్ క్లాస్ అనుకుందాం, దీనిలో ఊరికి ఒక మెథడ్ రాస్తాం, ప్రింట్ టెక్స్ట్ అనేది ఒక మెథడ్. దీంట్లో వచ్చి ఒక స్టేట్మెంట్ రాస్తున్నాం. రాశాను, చైల్డ్ క్లాస్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేశాను, దాని వచ్చి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ తో ఇన్హెరిట్ చేస్తాం. అంటే ఇప్పుడు నాకు పేరెంట్ క్లాస్ ఉన్న మెథడ్స్ అన్ని చైల్డ్ క్లాస్ వాడుకోవాలంటే ఇన్హెరిటెన్స్ అనే ఒక కీవర్డ్ వాడాలి. ఓకేనా, ఇది ఎక్స్టెండ్ కీవర్డ్ యూస్ చేసుకొని పేరెంట్ క్లాస్ లో ఉన్న స్టేట్ అండ్ ప్రాపర్టీస్ ని బిహేవియర్ ని మనం అక్వైర్ చేస్తున్నాం. ఓకేనా, దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఏం లేదంటే ఇక్కడ ఏం మెథడ్ ఉంటుంది, ఒక క్లాస్ లో ఏం లేదంటే ఏం మెథడ్, సూపర్ మెథడ్ ఉంటుంది. అది వచ్చి 0 పారామీటరైజ్ తో ఉంటది, ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది, సూపర్ ఐడెంటిఫైర్ ఎక్స్పెక్టెడ్. ఒక్క సెకండ్, ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇన్సైడ్ సూపర్ మెథడ్ పెడతాం. ఇక్కడ సంథింగ్ ఎర్రర్ అడుగుతుంది, ఎందుకు? సింటాక్స్ ఎర్రర్ ఆన్ టోకెన్ సూపర్ ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్. ఓకే, ఇది క్లాస్ లోపల సూపర్ మెథడ్ ఉండదు, కన్స్ట్రక్టర్ లోపల సూపర్ మెథడ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు పేరెంట్ క్లాస్ ఉంది, పేరెంట్ క్లాస్ లోపల ఒక మెథడ్ క్రియేట్ చేసి ఇది పెట్టాం. ఇది మెథడ్ మనకేంది, కన్స్ట్రక్టర్ ఉంటేనే కన్స్ట్రక్టర్ లోపల ఫస్ట్ సూపర్ మెథడ్ అని ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ మెథడ్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు నార్మల్ గా రన్ చేసినామంటే డైరెక్ట్ గా ఇక్కడ హిట్ అవుతుంది, ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మెథడ్ మాత్రమే అక్వైర్ చేసుకుంటుంది. అది కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా. చెప్తాను దాంట్లో ఇప్పుడు నేను దీని లోపల ఏ మెథడ్ క్రియేట్ చేయలేదు. ఓకేనా, కానీ చైల్డ్ క్లాస్ మాత్రం ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, సి డాట్ అని పెట్టాను. యాక్చువల్లీ సి డాట్ అనేసి దేనికి కాల్ చేస్తాం, దీని లోపల ఉన్న మెథడ్స్ మాత్రమే కాల్ చేయడానికి. చైల్డ్ క్లాస్ లో ఉన్న అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన మెథడ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ క్లాస్ ఒక రెఫరెన్స్ యూస్ చేసుకొని దీని లోపల మనం డిఫైన్ చేసిన మెథడ్స్ మాత్రమే కాల్ చేయగలుగుతాం. బట్ నేను ఇక్కడ ఏం చేస్తాను, పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ కూడా కాల్ చేస్తున్నాను. ఒకవేళగా నేను ఎక్స్టెన్స్ అనేది తీసేస్తా, ఇప్పుడు ఏమంటుంది చూడు, క్రియేట్ మెథడ్ ప్రింట్ టెక్స్ట్ ఇన్ ద టైప్, అదే ఆ క్లాస్ ఒక టైప్ చైల్డ్ దాంట్లోకి క్రియేట్ చేయమంటుంది. ఓకేనా, దీని మీనింగ్ ఏంటి, ఎక్స్టెండ్స్ చేస్తే పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని లేదంటే వేరియబుల్స్ ని, ఆ బిహేవియర్ మొత్తం ని ఇది అక్వైర్ చేస్తుందని. ఓకేనా, ఇదేం డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ ఇది నార్మల్ గా ఇన్హెరిటెన్స్ కి జస్ట్
ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? అక్వైర్ చేస్తాం పేరెంట్ క్లాస్ ఏదైతే ఇస్తుందో అది పేరెంట్ క్లాస్, ఏదైతే తీసుకుంటుందో చైల్డ్ క్లాస్. దీన్ని దేంతో అచీవ్ చేస్తాం? ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ తో అచీవ్ చేస్తాం ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ నెక్స్ట్ రూల్స్ చూద్దాం. నార్మల్ గా దీన్ని మనం చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటంటే ఈ కోడ్ ని రీయూజ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను పేరెంట్ క్లాస్ లో మెథడ్ ఐ మీన్ కోడ్ రాయేసున్నా, ఒక మెథడ్ రాయేసాను. నాకు ఇది ఇంకొకసారి కావాలి, అక్కడ వచ్చి మళ్ళీ నేను ఇంకోసారి వాయిడ్ ప్రింట్ టెక్స్ట్ అనేసి ఇవన్నీ ఇవ్వకుండా ఆ రాసిన కోడ్ ని రీయూజ్ చేసుకుంటున్నాను. అదొక అడ్వాంటేజ్. అర్థమైంది కదా, రీయూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏమి టైం ఫర్ ప్రాజెక్ట్ కంప్లీషన్ విల్ బి రిడ్యూస్డ్. ఆబ్వియస్లీ ఐ మీన్ మళ్ళీ మళ్ళీ ఆ కోడ్ రాయకుండా ఉంటావు, ఆల్రెడీ రాసిందని రీయూజ్ చేసుకున్నావు కాబట్టి టైం తగ్గుతుంది. ప్రాఫిట్ విల్ ఇంక్రీస్ అంటే టైం సేవ్ అయితే ఇంకా ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది రాసుకున్నా అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈజీ రిలేషన్షిప్ ఉండాలి. ఒక క్లాస్ వచ్చి ఇంకో క్లాస్ ఇన్హెరిట్ అవుతుందంటే, ఒక క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటున్నాను నేను కొంచెం అంటే, లైక్ ఎలా ఉండాలంటే ఎగ్జాంపుల్ ప్లేయర్ అనేది పేరెంట్ క్లాస్ అనుకుందాం. పేరెంట్ అనేది ప్లేయర్స్ అనేది పేరెంట్ క్లాస్ అయితే దానికి చైల్డ్ ఎట్టు ఉండాలంటే ప్లేయర్ ఈసే క్రికెటర్. ఈసీఏ రిలేషన్షిప్ ఉండాలి ఆ రెండు క్లాసుల మధ్య. ప్లేయర్ ఈసే ఫుట్బాల్ ప్లేయర్. ఇలాగా దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడ. ఇంకా ఇంకా చూద్దాం, ఇంకా రాసిన ఎగ్జాంపుల్స్ నుంచి జస్ట్. ఇప్పుడు పేరెంట్ క్లాస్ లో ఒకవేళ నేను నార్మల్ చెప్తున్నా, దీంట్లో కాకుండా అనిమల్ అన్నది పేరెంట్ క్లాస్ అయితే దాని లోపల చైల్డ్ క్లాస్ ఎలా ఉండాలి? టైగర్ చైల్డ్ క్లాస్, లయన్. అనిమల్ ఇసే దిస్ అనిమల్ ఇసే టైగర్ అన్నట్లు సంథింగ్. ఓకేనా? ఈసే రిలేషన్షిప్ ఉండాలి అని చెప్తున్నా. నెక్స్ట్ రూల్స్ చూద్దాం. ఫస్ట్ రూల్ ఏం రాశానంటే ప్రైవేట్ మెంబర్ ఆఫ్ ద పేరెంట్ క్లాస్ విల్ నెవర్ పార్టిసిపేట్ ఇన్ ద ఇన్హెరిటెన్స్. అంటే మిగతా ప్రైవేట్ ఏదైతే కీబోర్డ్ యూస్ చేసి మెథడ్ కానీ వేరియబుల్స్ క్రియేట్ చేసాం అనుకో, అవి వచ్చి పార్టిసిపేట్ అవ్వదు ఇన్హెరిటెన్స్ లో. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చెప్పుకుంటావు దీని ప్రైవేట్ కీబోర్డ్ లో నువ్వు ప్రైవేట్ కీబోర్డ్ ఇస్తే సెటర్స్ గెటర్స్ మెథడ్ యూస్ చేసుకుని దాన్ని మాడిఫై చేయగలుగుతావు. నువ్వు ఇన్హెరిట్ చేసేసుకున్నావు అనుకో, చైల్డ్ క్లాస్ ఇప్పుడు నేను డైరెక్ట్ గా మాడిఫై చేసేయచ్చు అనమాట ఆ మెథడ్. అలా చేస్తే ఇంకా ప్రైవేట్ అనే దానికి వాల్యూ లేకుండా పోతుంది కదా. ప్రైవేట్ కీబోర్డ్ యూస్ చేసి ఎన్కాప్సులేట్ చేసేదానికి వాల్యూ లేకుండా పోతుంది కదా. సో ఆ డేటా ఎన్కాప్సులేషన్ అనే పిల్లర్ కి మనం సపోర్ట్ చేయడానికి కోసం ప్రైవేట్ మెంబర్ వచ్చి ఇక్కడ ఇన్హెరిటెన్స్ లో పార్టిసిపేట్ చేయదు అనమాట. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, ఇన్ దిస్ ప్రోగ్రామ్ డస్ నాట్ మీన్స్ దట్ private does not inheritance I mean program does not inheritance because ఇదేముంది ఇలా. సారీ, 1 సెకండ్. ప్రోగ్రామ్ డస్ నాట్ ఇన్హెరిటెన్స్ ఫ్రెండ్లీ అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సేమ్ ఇందాక చూసినట్టే ప్రైవేట్ కీబోర్డ్ వాడున్నా ఇది పేరెంట్ క్లాస్ లో. ప్రైవేట్ అకౌంట్ నెంబర్, ప్రైవేట్ ఇంటి పాస్వర్డ్. ఓకేనా? దాని లోపల ఇంకో మెథడ్ ఉంది పబ్లిక్ యూ అని. ఇవంతా పేరెంట్ క్లాస్ యూ అన్న దాంట్లో. ఇది కన్స్ట్రక్టర్ పేరెంట్ యూ అనేది. ఓకేనా? సేమ్ నేమ్ ఆఫ్ క్లాస్ నేమ్ ఉంది, దీనికి ఏం రిటర్న్ టైప్ లేదు. సో ఇది కన్స్ట్రక్టర్. ఓకేనా? ఇది ఎలాగా కన్స్ట్రక్టర్ అంటే ఏంది? స్పెషలైజ్డ్ మెథడ్ ఆఫ్ సెటర్స్ మెథడ్ కదా కన్స్ట్రక్టర్ అంటే. దాని కింద ఇంకొక క్లాస్ ని క్రియేట్ చేశాను, అది వచ్చి క్లాస్ ఫ్రెండ్. అది వచ్చి దేని ఎక్స్టెండ్ అవుతుంది? పేరెంట్ క్లాస్ యూ అన్న దానికి ఎక్స్టెండ్ చేసుకుంది. సో దీని లోపల ఉన్న వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ మనం ఏం ఇక్కడ డిఫైన్ చేయకుండా ఇక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఏదో దీన్ని మాడిఫై చేసుకోవాలంటే సేమ్ ఒక మెథడ్ క్రియేట్ చేసుకున్నా, దీని లోపల ఆల్రెడీ ఉన్న వేరియబుల్ ని అకౌంట్ నెంబర్ ఇక్కడ ఏం మళ్ళీ నువ్వు కొత్తగా చేసుకోవాలంటే ఇంట్ అని పెట్టుకొని ఇలా క్రియేట్ చేసుకుంటూ వేరియబుల్. ఇక్కడ దీని ఉన్న దాన్ని సేమ్ ఇక్కడ వాడుకుంటున్నావు కాబట్టి అకౌంట్ నెంబర్ డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న దాన్ని వాడుకుంటూ ఈక్వల్ టు ఇక్కడ మాడిఫై చేస్తాం. ఇక్కడ పేరెంట్ క్లాస్ లో అయితే పబ్లిక్ యూ అన్న మెథడ్ లో ఇది ఇచ్చేస్తున్నాం ఆల్రెడీ వేరియబుల్స్ కి 4 2s ఇచ్చావు, పాస్వర్డ్ వచ్చి 4 5s ఇచ్చావు. దాన్ని వచ్చి ఇక్కడ మాడిఫై చేసి ట్రై చేస్తున్నా. ఏది చైల్డ్ క్లాస్ లో దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని పైన ఉన్న ప్రాపర్టీస్ లో ఉన్న ఐ మీన్ ఇక్కడ నుంచి తీసుకున్న వేరియబుల్ కి వాల్యూ చేంజ్ చేద్దామని చూస్తున్నాను. అలా చేసినప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ప్రైవేట్ అనేది కీబోర్డ్ సపోర్ట్ చేయదు ఇన్హెరిటెన్స్ కి. అందువల్ల మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ డిస్ప్ అంటే
వాల్యూ చేంజ్ చేసి మాడిఫై చేసి దాన్ని ప్రింట్ చేసేలాగా చైల్డ్ క్లాస్ లో రాస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా మెయిన్ మెథడ్ లో న్యూ అంటే ఫ్రెండ్ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఈ మెథడ్ అనే దాన్ని ట్రిగర్ చేస్తున్నా, కాల్ చేస్తున్నా. నెక్స్ట్ డిస్ప్ అనే మెథడ్ ని కాల్ చేస్తున్నా. ఇవి రెండు ఎర్రర్స్ వచ్చాయి. ఎందుకు? ప్రైవేట్ అనే కీవర్డ్ వాడిన వల్ల. దీని ఊరికి మనం ట్రై చేద్దాం, ఎర్రర్ వస్తుందా లేదా నిజంగానే. అంటే ఒకసారి ట్రై చేస్తాం కదా క్లారిటీ ఉంటుంది. ఇది పేరెంట్ క్లాస్ అనుకుందాం. దీని లోపల ప్రైవేట్ కీవర్డ్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఇలా రెండు ఉన్నాయి. ప్రింట్ టెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాను అంటే నేను ఇది దీంట్లో మనం చేయలేం, ఎందుకంటే ప్రైవేట్ కీవర్డ్ కి పబ్లిక్ సెటర్స్ ఉండాలి, లేదంటే కన్స్ట్రక్టర్ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇంకోటి క్రియేట్ చేస్తున్నా, పబ్లిక్ ఉండదు అని చెప్పడానికన్నా నేను ఒకసారి లోపల ట్రై చేసి అది ఎర్రర్ వస్తుందా ఏమొస్తుందో చూద్దాం బెటర్ అనుకుంటున్నా. నేను రాస్తున్నా ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు ఇప్పుడు ఇలా ఇచ్చా, ఇక్కడ తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఇది ఒక సెటర్ మెథడ్ గా ట్రీట్ చేస్తుంది అనమాట. నేను ముందే చెప్పా, సెట్ వాల్యూ అని కానీ సెట్ నేమ్ అది మన ఇష్టం, ఓకేనా. అది పబ్లిక్ లో ఉండాలి, ఏమీ లేదంటే డిఫాల్ట్ లో ఉంటది. పబ్లిక్ తీసుకోవాలి. పబ్లిక్ వాయిడ్ సెటర్స్ మెథడ్, ఇది సెటర్ మెథడ్ గా ట్రీట్ చేస్తుంది కాబట్టి ఇది తీసుకుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చి ఒక స్ట్రింగ్ ఏం ప్రింట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఓకే, ప్రింట్ అయిందా కన్స్ట్రక్టర్ నుంచి? పబ్లిక్ కూడా తీసేస్తా, డిఫాల్ట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఓకే, ఏ ప్రింట్ చేశాను, దీన్ని ప్రింట్ చేశాను. ఇది ఒక సెటర్స్ మెథడ్. ఇది దీని నుంచి నేను దీంట్లో ఎక్స్టెండ్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఏ బి వాల్యూని చేంజ్ చేయగలుగుతానో చూద్దాం. సెట్ వాల్యూస్ అనేది ఒక నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చి జస్ట్ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది చూడు, చేంజ్ విజిబిలిటీ ఆఫ్ ఏ టు ప్రొటెక్టెడ్ అన్న చేంజ్ అయ్యి, ఏంటంటే గెటర్ సెటర్స్ అన్న ఇక్కడ క్రియేట్ చేయి, ఇలాగే చూపిస్తున్నాను. ఓకేనా, ఇదైతే అంటే ప్రైవేట్ లో ఉంది కాబట్టి దాని విజిబిలిటీ చేంజ్ అయి ఉంటుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ పార్టిసిపేట్ చేయట్లేదు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ క్లారిటీ ఉంది కదా, ప్రైవేట్ కీవర్డ్ వాడితే ఇక్కడ పార్టిసిపేట్ కాదని. అదే నేను తీసేస్తున్నాను, అది ప్రైవేట్ తీసేస్తున్నా. ఇక్కడ ఎర్రర్ పోయింది. ఓకేనా, ఫస్ట్ రూల్ క్లారిటీ వచ్చిందా? ప్రైవేట్ మెంబర్ వచ్చి ఇన్హెరిటెన్స్ లో పార్టిసిపేట్ కాదు, ఇది ఫస్ట్ రూల్ ఇన్హెరిటెన్స్ లో. నెక్స్ట్ సెకండ్ రూల్ చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇది కామెంట్ చేస్తా ప్రస్తుతానికి, ఈ కోడ్ వాడుకుందాం. నెక్స్ట్ సెకండ్ రూల్ చూద్దాం. రూల్ 2 ఏంది? ఇన్ జావా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇస్ నాట్ అలౌడ్ బికాస్ ఇట్ లీడ్స్ టు డైమండ్ షేప్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుతారు అనమాట, ఇంటర్వ్యూస్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ ఇది జూమ్ చేస్తున్నా, ఇవన్నీ క్లాసెస్ అనుకుందాం. ఇది ఒక క్లాస్ ఏ అన్నది ఒక, అంటే ఇది ఒక, ఈ బాక్స్ అనేది ఒక క్లాస్ క్రియేట్ చేసిన, ఓకేనా. ఈ ఇటు పక్క ఉన్నది ఒక క్లాస్ క్రియేట్ చేసిన, క్లాస్ ఏ క్లాస్ బి అనుకుందాం, ఓకేనా. క్లాస్ సి అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్టెండ్స్ టు
క్లాస్ ఏ అని ఇచ్చా, అంటే ఈ చైల్డ్ క్లాస్ అయింది, ఇది ప్యారెంట్ క్లాస్ ఎక్స్టెండ్ అయింది. ఇది గొమ్మ అనుకుంటా మళ్ళీ ఇది కూడా కావాలని చెప్పి ఎక్స్టెండ్స్ క్లాస్ ఏ కమా క్లాస్ బి అని అంటే ఏ కమా బి అనేసి ఇచ్చా, అంటే రెండింటిని ఒకేసారి నాకు రెండింటిలో ఉన్న మెథడ్స్ కావాలనేసి సి అనేవాడు వచ్చి ఎక్స్టెండ్ చేసుకున్నాడు అనుకో. ఇది వచ్చి ఇప్పుడు ఏ ఫస్ట్ ఉన్న పేరెంట్ క్లాస్ కి ఏదైనా దేన్ని ఇన్హెరిట్ చేసుకోవాలంటే ఆటోమేటిక్ గా నేను మొన్న క్లాస్ లో చెప్పాను, సారీ మొన్న క్లాస్ లోనే ఏ క్లాస్ అని ఇన్హెరిట్ అవుతుంది అనేసి లేకుండా ఉంటే ఏం తీసుకుంటుందంటే ఎక్స్టెండ్స్ ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ ఉంటుందని చెప్పారు డిఫాల్ట్ గా ఒక క్లాస్ కి. అది వచ్చి దీనికి కనెక్ట్ అయి ఉంటుంది, ఇది దీనికి కనెక్ట్ అయింది. ఇది మొత్తం ఏ షేప్ లో ఉంది, ఒక డైమండ్ షేప్ లో ఉంది కదా. డైమండ్ షేప్ లో డైమండ్ షేప్ ప్రాబ్లమ్ ని లీడ్ చేస్తుంది అనమాట. ఇలా రాయకూడదు అనేది రూల్ ఇది. ఓకేనా, ఒక క్లాస్ ఒకదాన్ని అది చెప్తాను. ఇక్కడికైతే ఈ పాయింట్లు ఏం చెప్పాలనుకున్నాడు, డైమండ్ షేప్ క్రియేట్ అవుతుంది, డైమండ్ షేప్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్ని చేయకూడదు అనేసి. చూద్దాం ఇది ఇది ఎందుకు చేయకూడదు అనేసి ట్రై చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ డెమో క్లాస్ తీసుకున్నా, డెమో 2 తీసుకున్నా, డెమో 3 తీసుకుంటున్నా. డెమో 3 వచ్చి రెండు క్లాసెస్ ని డెమో 1 డెమో 2 ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్స్టెండ్ చేస్తే ఇది మొత్తం మెథడ్ రన్ అవుతుందా అన్నది లేనిది చూద్దాం ఈ రూల్ లో. ఫస్ట్ అన్ని రూల్స్ 4 రూల్స్ కంప్లీట్ చేస్తాను, 5 రూల్స్ ని. మళ్ళీ మీకేమైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, క్లియర్ గా మళ్ళీ అది చూసుకుంటాం. ఓకేనా, రూల్ 2 అనే క్లాస్ క్రియేట్ చేసిన ఒక దీంట్లో మెయిన్ మెథడ్ పెట్టుకున్నాం. ఒక్కసారి ఇందాకది క్లాస్ ఐ మీన్ ఇందాకటి కోడ్ ఒకసారి చూపిస్తారా, నేను ఫోటో తీసుకుంటా. ఓకే డన్, థాంక్యూ. ఇప్పుడు కూడా ఎర్రర్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇక్కడ ఇన్స్టాన్షియేట్ చేయలేదు మనం. వేరియబుల్ ఏ వేరియబుల్ బి అనేది ఏంటని చెప్పట్లేదు, ఇంటీజరా ఏంటని. ఓకేనా, అందువల్ల ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఇప్పుడున్న కరెంట్. ఎందుకంటే కామెంట్ చేసాం కదా, మళ్ళీ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనుకుంటే దానికి చెప్తాను. ఇంటి ఏ అని ఇచ్చాను అనుకో, ఏకి కింద ఎర్రర్ పోయింది. ఇంటి బి అని ఇచ్చాను అనుకో, దీనికి ఎర్రర్ పోయింది. ఓకేనా, నెక్స్ట్ లేకపోతే ఇది అట్టే వదిలేద్దాం. ఈ స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు కూడా నెక్స్ట్ రూల్ 2 వచ్చి ఏంది అంటే డైమండ్ షేప్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం, ఆ క్లాస్ పేరు వచ్చి క్లాస్ సేమ్ డెమో 1 అనేది తెచ్చుకుంటున్నాం. డెమో 1 ఒక క్లాస్ ఉంది. నెక్స్ట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాం, క్లాస్ డెమో 2. రూల్ 2 అన్నది అంటే మెయిన్ క్లాస్ ఇక్కడ రన్ చేస్తామని ఇంకొక చైల్డ్ క్లాస్ తీసుకుంటున్నాం. చైల్డ్ క్లాస్ కి డెమో 3 అని ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం 4 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఏం జరుగుతుంది, దీంట్లో ఏదో ఒక మెథడ్, దీంట్లో ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం. ఇది వచ్చి రెండింటిని ఎక్స్టెండ్ అవుతుంది. రెండింటికి ట్రై చేద్దాం మామూలుగా మెథడ్ లేకుండా. ఎక్స్టెండ్స్ డెమో 1 ఇచ్చాను, ఆ తర్వాత డెమో 2 ఇచ్చాను. యాక్చువల్లీ ఈ టోకనే తీసుకోకూడదు, ఇలాగ చేయకూడదు అని చూపిస్తుంది ఎర్రర్. ఓకేనా, మనం ట్రై చేస్తుంటేనే డెమో 2 కూడా దాని కింద యాడ్ చేయడానికి చేస్తుంటేనే సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. సో ఇది వచ్చి ఎందుకు ఇలా జరుగుతుందంటే మనకి ఒక క్లాస్ ఉంది అనుకో, ఈ క్లాస్ వచ్చి ఎక్స్టెండ్స్ డిఫాల్ట్. ఇప్పుడు మామూలుగా మనకు కనపడేదేమో క్లాస్ డెమో 1 అని ఉంటుంది, దాంట్లో ఏమో ఎక్స్టెండ్స్ ఆబ్జెక్ట్ అనేది క్లాస్. ఆబ్జెక్ట్ అనేది ఇంకొక క్లాస్ ఉంటుంది అనమాట డిఫాల్ట్ గా. ఆబ్జెక్ట్ క్లాస్ ని ఇది ఎక్స్టెండ్ అయి ఉంటాయి. ఇది కూడా డెమోలో కూడా ఏం లేదంటే దాని పక్కన ఇలాగ ఉన్నట్లు సింటాక్స్. మళ్ళీ ఆ క్లాస్ లోపలికి వెళ్తే డిఫాల్ట్ గా ఒకటి క్లాస్ క్రియేట్ అయి ఉంటుంది. ఇంత థియరీ ఉంటుంది దానికి, దాని వెనకాల కోడింగ్ చేసి ఉంటారు. దీని గురించి చూద్దాం, అసలు ఆబ్జెక్ట్ క్లాస్ ఏంటనేసి ఒక క్లాస్ లో చూద్దాం. ఓకేనా, ఇందువల్ల డైమండ్ షేప్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. డైమండ్ షేప్ ప్రాబ్లం క్రియేట్ అవడం వల్ల ఈ మొత్తం కోడే ఎర్రర్ అనేసి వస్తుంది అనమాట. దీన్ని రన్ చేయలేము, జస్ట్ మనం ఒకసారి ట్రై చేసినా
ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం జస్ట్ ప్రింటింగ్ మెథడ్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేసానా మామూలుగా ఎంత ముందు అయితే ఏమవుతుంది ఇక్కడ మెథడ్స్ మనకి సజెషన్ లో వస్తాను నేను ఇప్పుడు అది కూడా రావట్లేదు సజెషన్ లో రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్ జస్ట్ నీకు తీసేస్తాను ఇప్పుడు నేను సజెషన్ చెక్ చేస్తాను ఇక్కడ చూసారా ప్రింటింగ్ ఇక్కడ ఎక్స్టెండ్ అయిన ప్రింటింగ్ మెథడ్ వస్తుంది సజెషన్ లో నెక్స్ట్ ఒకవేళ నేను ఎక్స్టెండ్స్ డెమో 2 అనుకున్నాను డెమో 2కి వెళ్తే ఇక్కడ నాకు సజెషన్ ఏం చూపిస్తుంది డెమో 2లో ఉన్నది చూపిస్తుంది ప్రింటింగ్ 1 మెథడ్ చూపిస్తుంది ఓకేనా సో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయలేము ఎందుకంటే అది డైమండ్ షేప్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది మన క్వశ్చన్ అడుగుతారు వాట్ ఈస్ డైమండ్ షేప్ అనేసి డైమండ్ షేప్ ప్రాబ్లమ్ అని అప్పుడు ఏం చెప్తామంటే ఏ క్లాస్ విచ్ ఎక్స్టెండ్స్ టు ద టూ parent classes the parent classes were extending to the defaultly extending to the object class so it forms a diamond shape so it leads to the diamond shape problem అని చెప్పొచ్చు అంటే diamond shape problem అంటే ఏంటి ఒక చైల్డ్ క్లాస్ వెళ్ళి 2 parent class ని ఇన్హెరిట్ చేస్తుంటది ఆ పేరెంట్ క్లాసెస్ వచ్చి డిఫాల్ట్ గా ఒక ఆబ్జెక్ట్ క్లాస్ ని ఇన్హెరిట్ అవుతుంటాయి దానివల్ల డైమండ్ షేప్ క్రియేట్ అవుతుంది దాన్ని డైమండ్ షేప్ ప్రాబ్లం అంటాం ఓకేనా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూసుకోండి ఆ తర్వాత ఎక్కడికి వచ్చాము రూల్ 2 అయిందా రూల్ 3 మనము డైమండ్ షేప్ ఇలాగా రెండు క్లాసులను ఎక్స్టెండ్ చేయలేం కానీ అంటే ఇలాగా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయలేం దీన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు అంటే ఒక్కసారిగానే మల్టిపుల్ అంటే ఒకేసారి ఎక్స్టెండ్స్ టు మల్టిపుల్ క్లాసెస్ కదా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటారు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయలేం కానీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేయగలుగుతాం అంటే ఏంటంటే ఇప్పుడు డెమో 1 అనే క్లాస్ ఉంది ఓకేనా దాన్ని డెమో 2 క్లాస్ వచ్చి ఇన్హెరిట్ చేసుకోవచ్చు ఆ డెమో 2 ని డెమో 3 క్లాస్ వచ్చి ఇన్హెరిట్ చేసుకోవచ్చు అంటే 3 వచ్చి 2 ని 2 వచ్చి 1 ని ఇలా ఒక మల్టీ లెవెల్ గా ఇన్హెరిట్ చేసుకోవచ్చు అంతేగాని ఒకే క్లాస్ పై మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయకూడదు అంటే మల్టిపుల్ క్లాసెస్ ని ఒకేసారి ఇన్హెరిట్ చేయకూడదు అని ఓకేనా అర్థమైందా ప్రోగ్రామ్ రాద్దాం మీకు క్లారిటీ వస్తుంది This is serious, you know. A laptop was stolen. There's a lot of confidential material on it. Are they confidential? So you did take it. How did you do this? I thought I knew you. You had no right to ఓకేనా సేమ్ కోడ్ ఉంది let alone క్లాస్ నేమ్ వచ్చి రూల్ 3 అని తీసుకున్నాను దీనిలో ఏం చేస్తానంటే ఇవన్నీ దేనికి ఎక్స్టెండ్ ఫస్ట్ డెమో 1 అనేది ఒక క్లాస్ అట్లా వదిలేస్తాం డెమో 2 క్లాస్ వచ్చి ఏం చేస్తుందంటే డెమో 1 క్లాస్ ని ఎక్స్టెండ్ అవుతుంది ఓకేనా డెమో 3 ఏమవుతుందంటే డెమో 2 ని ఎక్స్టెండ్ అవుతుంది ఇప్పుడు నేను వచ్చి D3 కి అంటే డెమో 3 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను ఆ వేరియబుల్ యూస్ చేసుకొని చూడు ఇప్పుడు చూడు రెండు మెథడ్స్ ఇక్కడ వస్తుంది ప్రింటింగ్ మెథడ్ వచ్చి దేంట్లోది డెమో 1 లోది ఇక్కడ పక్కనే వస్తుంది డెమో 1 లోది ప్రింటింగ్ 1 అనేది వచ్చి డెమో 2 లోది అర్థమైందా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయట్లేదు మనం ఇక్కడ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ చేస్తున్నాం 3 వచ్చి 2 ఎక్స్టెన్స్ అయింది 2 వచ్చి 1 ఎక్స్టెన్స్ అయింది ఇప్పుడు ఏం చేస్తుంది 3 కి ఏం అడ్వాంటేజ్ 2 లోది వస్తుంది 2 లో ఆల్రెడీ 1 లోది ఉంది 2 లోది ఉంది కాబట్టి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఇక్కడ యూస్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయలేదు ఓకేనా నేను వచ్చి జస్ట్ ఈ మెథడ్ ని ప్రింట్ చేస్తాను She was going to university. ఈ మెథడ్ ని ప్రింట్ చేస్తాను ఇప్పుడు రన్ చేస్తే
Maybe he found డెమో something 3 ఎందుకు ఎర్రర్ ఇస్తుంది ఆల్రెడీ డిఫైన్ అంటే క్లాస్ పైన యూజ్ చేసిన వాటిలో ఆల్రెడీ డిఫైన్ అయిందని చెప్తాను. నేను ఏం చేస్తానంటే 6 అని తీసుకున్నాను. ఇక్కడ that easy for him. 6th క్లాస్ D6 వేరియబుల్ తీసుకున్నాను. అంటే సేమ్ ప్యాకేజ్ లో సేమ్ క్లాసులు పెడుతున్నాను కదా అందుకని. నెక్స్ట్ ఇది వచ్చింది వేరియబుల్ చేంజ్ చేస్తున్నాను D6 ఇక్కడ ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్స్టెన్స్ అని ఇచ్చాను కదా. ఎక్స్టెన్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి డెమో 5 వచ్చి డెమో 4 అవుతుంది. ఇక్కడ 1 అని ఉంది. సో 4 డెమో 6 వచ్చి డెమో 5 అవుతుంది. అంటే అది అప్డేట్ అవ్వలేదు. నేను ఇప్పుడు సేవ్ చేస్తే ఫైల్ ని ఆ ఎర్రర్ పోయింది. ఓకేనా, రన్ చేద్దాం. Hey, didn't you adjust this car seat? It's car. ఓకేనా, డెమో 1 ప్రింట్ అయింది. దీని వల్ల డెమో 2 ప్రింట్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. దీనిలో వచ్చి డెమో 5 మాత్రమే ఎక్స్టెండ్ చేసుకుంది. ఈ మెథడ్ తో పాటు ఇది ఎట్లా డెమో 5 వచ్చి 4 అయింది కాబట్టి ఈ మెథడ్ దీంట్లో ఉంటుంది, ఇది ఉంటుంది. ఆవరేజ్ ఏది యాక్సెస్ చేసుకోవాలి 6 చేసుకోవాలి. డెమో 5 వచ్చి ఓన్లీ దీనిలో ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఈ మెథడ్ So I flush your phone. ఇప్పుడు ఇంకో మెథడ్ కానీ దీంట్లో ఉంది అనుకో డెమో 6 లో డెమో 6 కి 3 మెథడ్స్ ని ప్రింట్ చేయగలుగుతుంది. అలాగనమాట. ఇక్కడేమో డౌట్ ఉందా ఈ రూల్ లో? మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ కి డిఫరెన్స్ తెలిసిందా మీకు? ఇది వచ్చి మనం ఇప్పుడు చేసిన మల్టీ లెవెల్, ఇంత ముందుది మల్టిపుల్. నెక్స్ట్ రూల్ 3 అయింది. రూల్ 4 ఇంకోటి ఏంటంటే సర్క్యులర్ కూడా మనం చేయకూడదు. నిన్న మనకు ఒక ఎర్రర్ జరిగింది చూసాం. ఎర్రర్ వస్తాం అనేది సూపర్ అనేసి కీబోర్డ్ వాడితే అది వచ్చి పైన క్లాస్ పిలవడం, పైన క్లాస్ వచ్చి కింద క్లాస్ పిలవడం, అలా రొటేట్ అవుతానే ఉండింది. ఒక రికర్షన్ సంథింగ్ అలాంటిదే ఈ సర్క్యులర్ ఇన్హెరిటెన్స్ కూడా. సో అది మనము దీంట్లో అలో చేయదు అనమాట. ఏంటి డెమో 1 అన్న క్లాస్ క్రియేట్ చేశాను, డెమో 2 అన్న క్లాస్ క్రియేట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తున్నాను డెమో 2 వెళ్ళి ఎక్స్టెన్స్ టు డెమో 1 ఇచ్చేసి డెమో 1 వచ్చి ఎక్స్టెన్స్ టు డెమో 2 అని ఇచ్చాను అనుకో, అదొక లూప్ లా క్రియేట్ అయిపోతున్నాను అనమాట. అలా కూడా చేయకూడదు. ఒక లూప్ అని కాదు, ఒక సర్క్యులర్ ఇన్హెరిటెన్స్ కూడా క్రియేట్ చేయకూడదు మనం. అలాగా అది కూడా ట్రై చేస్తాం. Why am I not surprised? You didn't need a babysitter on Wednesday, then why would your husband call? ఏంది రూల్ 4? రూల్ 4 అన్న క్లాస్ క్రియేట్ చేశాను. దీంట్లో ఒక మెయిన్ మెథడ్ పెట్టేస్తున్నాను. You said he talked about babysitting. I got a phone call. దీనిపైన ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ ఇది సేమ్ ప్యాకేజ్ లో ఉంది కాబట్టి ఆల్రెడీ 1, 2 వాడేసాం కాబట్టి 7 తీసుకుంటున్నాను క్లాస్. నెక్స్ట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాను. దానికి వచ్చి డెమో 8 అని పెడుతున్నాను క్లాస్ నేమ్. ఇప్పుడు 2 ఉన్నాయి. ఏం చేస్తానంటే ఎక్స్టెన్స్ డెమో 7 అని ఇస్తే ఓకే తీసుకుంటుంది. నేను ఇక్కడికి వెళ్ళిపోయి డెమో పక్కన ఎక్స్టెన్స్ డెమో 8 అని కూడా ఇస్తే ఏమొస్తుంది ఎర్రర్ చూద్దామని. సైకిల్ డిటెక్టెడ్. ఈ సైకిల్ ఎగ్జిస్ట్ ఇన్ ద టైప్ హైరార్కీ బిట్వీన్ డెమో 8 అండ్ డెమో 7. ఓకేనా, ఆ ఎర్రర్ వస్తుందని చెప్తుంది అనమాట. సో ఇది కూడా అలో చేయదు ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ రూల్ 5. రూల్ 5 లో ఏంటంటే ఇప్పుడు ఒక వేరియబుల్ క్రియేట్ చేశా. ఇది పేరెంట్ క్లాస్ లో ఇన్స్టెన్స్ ఇంటీజర్ వచ్చి టైప్ వచ్చి ఏ అనే వేరియబుల్, ఏ టైప్ డేటా టైప్ అది ఇంటీజర్. ఓకేనా, 99 అనే నెంబర్ తో దీనికి ఇనిషియలైజ్ చేశా, వాల్యూ అసైన్ చేశా. సెకండ్ డెమో 2 అని క్రియేట్ చేశా, ఎక్స్టెన్స్ టు డెమో 1 ఈ క్లాస్ కి ఎక్స్టెండ్ చేసుకున్నాం. దీని లోపల ఉన్న వేరియబుల్ ని మనం డైరెక్ట్ గా వాడుకోవచ్చు. నేనేం చేస్తున్నా, ఇది వద్దు నాకు, సపరేట్ గా నేను ఇంటి ఏ ఈక్వల్ టు 4 lines అనేసి ఒకటి సపరేట్ గా ఇంకో ఇంటి ఏ వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ చేసుకొని 4 lines క్రియేట్ చేసుకున్నాను. దాని తర్వాత ఏం చేశాను, డెమో 2 లోనే ఇది ఏ ఒక్క వాల్యూని ప్రింట్ చేయడానికి రాస్తున్నాను అనమాట. రాసి సిస్టమ్ డాట్ ప్రింట్ ఏ అని ఇచ్చాను. ఏ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అనేసి ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత మీకు అర్థమవుతుంది సూపర్ డాట్ ఏ అనేసి ఎందుకు ఇచ్చాను అనేసి కింద. ఓకేనా,
ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను, ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తాను. సేమ్ వేరియబుల్ నేమ్ తో డెమో2 లో కూడా ఒక వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాను. ఈ డెమో2 నుంచి క్లాస్ 1 కి ఇన్హెరిట్ చేసుకుంటాను క్లాస్ 1. ఓకేనా? దాని లోపల ఈ ఏ అనే వాల్యూ నేను ప్రింట్ చేద్దామని చూస్తున్నా. ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది అనేది నేను చూడాలి. ఓకేనా? క్లాస్ full 5 మెయిన్ మెథడ్ ఇస్తున్నాను. దీనిలో క్లాస్ ఎగ్జాంపుల్ 1 అనేసి ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తో రావాలి. ఎగ్జాంపుల్ 1 క్లాస్ క్రియేట్ చేస్తాను. దీంట్లో ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేస్తాను. ఏ ఈక్వల్ టు ఏదో 567 ఏదో ఇచ్చిన ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన. ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తాం. మళ్ళీ క్లాస్ ఎగ్జాంపుల్ 2 అనేది ఒక క్లాస్. అది వచ్చి ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. దీని లోపల ఏం చేస్తానంటే దీని లోపల కూడా నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. సేమ్ వేరియబుల్ పైన ఉన్నది ఎంతో క్రియేట్ చేసిన, 9 అని క్రియేట్ చేసిన. 7 వరకు ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా ఇచ్చాను 29 అని ఒక మెథడ్ క్రియేట్ చేసుకుంటున్నా ఏ అన్న వాల్యూని ప్రింట్ చేయడానికి. ప్రింట్ మెథడ్ దాని పేరు ఇచ్చుకున్నాను, ఏదో ఒక మెథడ్ ప్రింట్ మెథడ్ అని మెథడ్ ఉండాలి. ఆ తర్వాత దాని బాడీలో డెఫినేషన్ రాయాలి. ఆ డెఫినేషన్ వచ్చి జస్ట్ సిస్టర్ ఏ అనే వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ మెయిన్ మెథడ్ లో వచ్చి నేను ఏం చేస్తున్నా అంటే ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు. నేను ఎగ్జాంపుల్ 2 నుంచి ఎగ్జాంపుల్ 1 కి జస్ట్ నేను నార్మల్ గా ఇక్కడ ఫస్ట్ E2 ఈక్వల్ టు న్యూ ఈక్వల్ టు E2 డాట్ ఇది నార్మల్ గా సారీ మెథడ్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ మెథడ్ కదా కాల్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఈ మెథడ్ ట్రిగర్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తాం. ఫస్ట్ రూల్ 5 ఓకేనా? 999 ప్రింట్ అయింది. ఏది ఈ లోపల ఇచ్చిన వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. దీన్ని ఎక్స్టెండ్స్ టు ఎగ్జాంపుల్ 1 అన్న దాన్ని ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకేనా? నేను ఇప్పుడు ఎక్స్టెండ్స్ చేసినప్పుడు ఒకవేళ ఇది లేదనుకుందాం, ఈ లైన్ లేదనుకుందాం చైల్డ్ క్లాస్ లో ఎక్స్టెండ్స్ చేసినా కానీ మనకి ఏమైంది లోకల్ అంటే దీని లోపల ఉన్న వేరియబుల్ దే వాల్యూ ప్రింట్ అయింది. అది గుర్తుంది కదా? నేను ఇప్పుడు లైన్ ని కామెంట్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తాను. 567 ప్రింట్ అయింది. యాక్చువల్లీ అది లేదు ఇక్కడ. ఇది మనం ఇక్కడ లోకల్ వేరియబుల్ అసలు ఇవ్వలేదు, అంటే లోపల ఏమి లేదు. పైన ఉన్న క్లాస్ నుంచి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఈ వాల్యూ వచ్చి ఇక్కడ ప్రింట్ అయింది. నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ప్రయారిటీ అనేది ఇప్పుడు నువ్వు ఎక్స్టెండ్ చేసుకున్నా దీని లోపల మెథడ్స్ అన్ని తీసుకున్నా ఏం చేసినా సేమ్ నేమ్ తో కానీ ఇక్కడ ఏదైనా తీసుకుంటే వేరియబుల్ ని తీసుకుంటే ఆ వేరియబుల్ కున్న ఏ వాల్యూ అయితే ఈ చైల్డ్ క్లాస్ లో ఇస్తావో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకేనా? ప్రయారిటీ అనేది దీనికే ఇస్తుంది. ఇది ఈ క్లాస్ లో నువ్వు ఎవరైనా ఎక్స్టెండ్ చేసుకుని దాని లోపల ఇన్హెరిట్ చేసుకోవచ్చునా సేమ్ దున్నా నువ్వు లోకల్ క్లాస్ లో ఉన్న వేరియబుల్ కే ప్రయారిటీ ఇచ్చి 999 ప్రింట్ చేస్తుంది. ఓకేనా? నువ్వు ఒకవేళ నాకు పేరెంట్ క్లాస్ లో ఉన్నదే ప్రింట్ కావాలి అంటే అక్కడ వచ్చి సూపర్ అనే ఒక కీవర్డ్ వాడాలి. ఇంత సూపర్ మెథడ్ చూసాం. ఓకేనా? ఇది సూపర్ అనే కీవర్డ్. షాడోయింగ్ కి దిస్ కీవర్డ్ వాడి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి లోకల్ వేరియబుల్ కి ఏదని చెప్తావు దిస్ డాట్ అని వాడి. అలాగే సూపర్ ఏం చేస్తుంది అంటే ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ ని ఈ రెండు ఇన్స్టెన్స్ క్లాస్ లోపల ఉన్నాయి కాబట్టి ఈ రెండు వేరియబుల్స్ కి అండ్ చైల్డ్ క్లాస్ లోపల ఉన్న వేరియబుల్ కి పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్ కి
ప్రయారిటీని చేంజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ గా అయితే ఈ ఏ ఈక్వల్ టు 999 ప్రింట్ అవ్వాలి, నాకు ఇది వద్దు, నాకు ఇది ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ ఏ ప్రింట్ చేసే దగ్గర ఏ డాట్ సూపర్ డాట్ ఏనా ఏ డాట్ సూపర్ సూపర్ డాట్ ఏ అనుకుంటాం. ఇలాగ ఇచ్చారు అనుకో, నేను మామూలుగా ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్ లోపల ఏ వాల్యూ ఏముందో అది మాత్రమే ప్రింట్ అవుతుంది. నేను అదే సూపర్ డాట్ అనేసి సేమ్ ఆ వేరియబుల్ ఇచ్చానంటే మన పేరెంట్ క్లాస్ లో ఏ వాల్యూ ఉంటుందో అది ప్రింట్ అవుతుంది. ఫస్ట్ చూసారా 999 ప్రింట్ అయిందా? సెకండ్ సూపర్ డాట్ ఏ అని వాడడం వల్ల ఏం ప్రింట్ అయింది, పేరెంట్ క్లాస్ లో ఉన్న ఒక ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఇన్హెరిట్ చేసుకున్న పేరెంట్ క్లాస్ లోపల. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఈ 5 రూల్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ లాస్ట్ రూల్ లో డిలీట్ సేమ్ వేరే టు ద సేమ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కదా, ఇంకా దేనికి ఇవ్వదా ప్రయారిటీ? సేమ్ నేమ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇస్తుందా? సేమ్ నేమ్ ఉన్నప్పుడే వస్తుంది. సేమ్ నేమ్ లేదంటే డైరెక్ట్ గా అదే ప్రింట్ అయిపోతుంది కదా. అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏ అనేది డిఫరెంట్. నువ్వు క్వశ్చన్ నాకు క్లియర్ గా చెప్పు. ఇప్పుడు సేమ్ నేమ్ ఉంటేనే ప్రయారిటీ ఇస్తుందా లోపలిది, వేరేది ఏదైనా ఉంటే ఇవ్వదా? ఓకే, అర్థమైందా? నేను నీకే ఆన్సర్ చెప్పలే. నాకు అర్థమైంది. సేమ్ నేమ్ ఉన్నప్పుడే ఈ రూల్, ఐ మీన్ ఇది వేరే దానికో. ఇప్పుడు ఇక్కడ వరకు 5 రూల్స్ క్లియర్ అంటే మనం వచ్చి టైప్స్ ఆఫ్ మెథడ్స్ చూద్దాం, వేరే టాపిక్. ఇది ఇంకొకసారి మీరు నాకు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ వచ్చింది. టైం ఎంత వచ్చింది? 3:44. చాలా టైం. ఎగ్జిక్యూషన్ ఒకసారి 5 రూల్స్ ఒకసారి జస్ట్ చూసుకుంటూ వద్దాం. మీరు చెప్తా రావాలి నాకు. రూల్ 1 లో ఏం జరుగుతుంది, రూల్ 2 లో ఏం జరుగుతుంది అని చెప్తా రావాలి. ఫస్ట్ రూల్ 1. ఓకేనా? రూల్ 1 లో ఏం జరుగుతుంది ఎవరు చెప్తారా? మనం చాలా టాపిక్స్ కవర్ చేయాలి, ఫాస్ట్ చెప్పుకుంటాం. ప్రైవేట్ కీవర్డ్ యూస్ చేస్తే ఆ వాల్యూస్ ని మనం అంటే ఇన్హెరిట్ చేసుకోలేము. పేరెంట్ క్లాస్ లో ప్రైవేట్ వాల్యూస్ ఉంటే చైల్డ్ క్లాస్ లోకి ఇన్హెరిట్ చేసుకోలేము. ఓకేనా? అది రూల్ 1. రూల్ 2. We can't inherit multiple classes. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది జరగదు. ఓకేనా? ఇది ఈ రూల్ 2 లో. రూల్ 3. మల్టీ లెవెల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ చేయలేం కానీ మల్టీ లెవెల్ చేసుకోగలుగుతాం. డెమో 6 5 చేసింది, 5 వచ్చి 4 చేసింది. ఇలాగా అన్నిటిని 6 యూజ్ చేసుకోగలుగుతాం అన్ని క్లాసెస్ లో. నెక్స్ట్ రూల్ 4. సర్క్యులర్ ఇన్హెరిటెన్స్ చేయకూడదు, చేయలేం. సర్క్యులర్ ఇన్హెరిటెన్స్ చేయలేం. ఓకే, నెక్స్ట్ రూల్ 5. సేమ్ వేరియబుల్స్ ఉంటే అది సూపర్ కీవర్డ్ వాడితే పేరెంట్ క్లాస్ లో ప్రింట్ అవుతుంది, వాడకపోతే మామూలు చైల్డ్ క్లాస్ లో ప్రింట్ అవుతుంది. ప్రయారిటీ అనేది చైల్డ్ క్లాస్ కే ఇస్తుంది. లేదు పేరెంట్ ప్రింట్ అవ్వాలంటే సూపర్. ఇక్కడ నేను జస్ట్ రాస్తున్నా. దిస్ కీవర్డ్ దేనికి వాడతాం మనం? సెల్ఫ్ షాడోయింగ్ ప్రాబ్లమ్ పోగొట్టడానికి. ఓకేనా? దిస్ డాట్ అనేసి వాడతాం కదా షాడోయింగ్ ప్రాబ్లం. నేను జస్ట్ మీకు గుర్తుండడానికి రాస్తాను ఇక్కడ. దిస్ మెథడ్ ఎందుకు వాడతాం? దిస్ మెథడ్ కీవర్డ్, దిస్ మెథడ్. దిస్ మెథడ్ ఎందుకు వాడతాం? లోకల్ చైనింగ్ చేయడానికి వాడతాం. ఇవి చూడాలి మీరు మళ్ళీ ఒకసారి. ఓకేనా? దిస్ సూపర్ మెథడ్ దేనికి వాడతాం? పేరెంట్ క్లాస్ లో
కన్స్ట్రక్టర్ చైనింగ్, కన్స్ట్రక్టర్ చైనింగ్ చేయడానికి. ఓకేనా, ఈ టర్మ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. అడిగితే చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ అది కరెక్ట్ అని చెప్తున్నారు, బట్ అది చెప్పాలి. టేకింగ్ కంట్రోల్ యాక్సెస్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ టు పేరెంట్ క్లాస్ యూజింగ్ సూపర్ మెథడ్. దిస్ మెథడ్ ఎందుకు వాడతాం? లోకల్ చైన్, సేమ్ క్లాస్ లోనే ఒక మెథడ్ నుంచి ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకో కన్స్ట్రక్టర్ కి యాక్సెస్ తీసుకెళ్ళడానికి తీసుకెళ్లేది ప్రాసెస్ ని లోకల్ చైనింగ్ అంటాము. ఆ లోకల్ చైనింగ్ ని దిస్ మెథడ్ తో మనం అచీవ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ దిస్ కీవర్డ్ చూసాం, సూపర్ కీవర్డ్. సూపర్ కీవర్డ్ ఎందుకు వాడతాం? ప్రయారిటీ ఇవ్వడానికి. లోకల్ 2 క్లాసెస్ ఉన్నాయి, చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్. ఓకేనా, వాటి ఏది ప్రింట్ చేయాలని ప్రయారిటీ ఇవ్వడానికి పేరెంట్ క్లాస్ కి ప్రయారిటీ ఇచ్చి పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్ ప్రింట్ అవడానికి మనం సూపర్ కీవర్డ్ వాడతాం. దానికి ఒక డెఫినేషన్ చూద్దాం. ఇది వచ్చి సూపర్ కీవర్డ్ హ్యాస్ ఏ మెథడ్ యూజ్డ్ టు అచీవ్ కన్స్ట్రక్టర్ చైనింగ్. ఓకేనా, సూపర్ కీవర్డ్ విత్ వేరియబుల్ ఈస్ యూజ్డ్ టు రిసాల్వ్ ద నేమ్ క్లాష్ బిట్వీన్ చైల్డ్ క్లాస్ అండ్ పేరెంట్ క్లాస్ వేరియబుల్. ఓకేనా, చైల్డ్ క్లాస్ వేరియబుల్ కి పేరెంట్ క్లాస్ వేరియబుల్ కి క్లాష్ అంటే ఆ క్లాష్ లో ఫస్ట్ ప్రయారిటీ ఏది విన్ అవుతుందంటే లోకల్ చైల్డ్ క్లాస్ వేరియబుల్ విన్ అవుతుంది. దాన్ని మనము ప్రయారిటీ చేంజ్ చేసి పేరెంట్ క్లాస్ ది మనకు ప్రింట్ అవ్వాలంటే మనం అక్కడ సూపర్ కీవర్డ్ వాడతాం. ఓకేనా, నేమ్ క్లాష్ బిట్వీన్ చైల్డ్ క్లాస్ వేరియబుల్ పేరెంట్ క్లాస్ వేరియబుల్. ఓకేనా, ఇది మీరు ఇవి చూసుకోవాలి. అంటే ఇవి ఉండేవి 4. దిస్ కీవర్డ్ ఎక్కడ, దిస్ మెథడ్ ఎందుకు, సూపర్ కీవర్డ్ ఎందుకు, సూపర్ మెథడ్ ఎందుకు, సూపర్ కీవర్డ్ ఎందుకు, ఇది ఫుల్ క్లారిటీ ఉండాలి. ఇది ఇక్కడికి ఇన్హెరిటెన్స్ రూల్స్. నెక్స్ట్ వచ్చి మనం ప్రాక్టీస్ చేస్తా వెళ్దాం ఫాస్ట్ గా. రూల్స్ అయిపోయాయి. ఇక్కడ వచ్చి మనం జస్ట్ లాస్ట్ క్లాస్ లో చూసిన లాగే ఉంటది. జస్ట్ చెప్తాను, ఇవి ఆల్రెడీ చేసిండేవి, చేయలేదంటే మళ్ళీ ట్రై చేస్తాం. ఫస్ట్ ఇది కోడింగ్ ఇచ్చారు మనకి. ఓకేనా, కన్స్ట్రక్టర్ గురించి సూపర్ మెథడ్ యూజ్ చేసుకొని సూపర్ మెథడ్ లో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేసింది, ఒకసారి మళ్ళీ డిస్కషన్. వెన్ ఎవర్ ద కన్స్ట్రక్టర్ ఆఫ్ చైల్డ్ క్లాస్ ఈస్ కాల్డ్, ద కంట్రోలర్ విల్ బి given to its parent class constructor it means always the parent class constructor will execute first because the super method call. మనం ఆల్రెడీ చూసాం కదా, ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. డెమో 1 అనే ఒక క్లాస్ ఉంది, డెమో 2 అన్నది ఒక క్లాస్ ఉంది. దాని లోపల కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసింది 0 పారామీటరైజ్డ్ 2 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. డిస్ప్ అనేది ఒక నార్మల్ మెథడ్. ఈ డెమో 1 లో కూడా 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఒకటి, 2 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇక్కడ క్లారిటీ ఉంది. కోడ్ ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి. దాని లోపల 0 పారామీటర్ కన్స్ట్రక్టర్, 2 పారామీటర్ కన్స్ట్రక్టర్ డెమో 1 కి. నెక్స్ట్ డెమో 2 లో వచ్చి 0 పారామీటర్ కన్స్ట్రక్టర్, 2 పారామీటర్ కన్స్ట్రక్టర్ ఉంది. ఇంకో నార్మల్ డిస్ప్ అనే మెథడ్ రాస్తున్నారు. ఊరికే 2 కన్స్ట్రక్టర్లు ఒక మెథడ్ ఉంది. ఇది వచ్చి ఏం చేస్తుంది, డెమో 2 అన్నది డెమో 1 కి ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ లాంచర్ అనేది మెయిన్ మెథడ్ ఉండే మెథడ్. డెమో 2 కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, అంటే ఈ చైల్డ్ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నార్మల్ గా దీని లోపల ఉన్న మెథడ్ ఇంకో లైన్ లో ఈ మెథడ్ కాల్ చేసి d2.disp అనే మెథడ్ ని కాల్ చేస్తాం. ఇది కోడ్. ఓకేనా, ఏమేమి లైన్స్ ఉన్నాయి మీకు క్లారిటీ ఉందా? ఇప్పుడు ఈ కోడ్ లో ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి కంట్రోల్ వచ్చింది. కంట్రోల్ ఎత్తుక్కుంటూ మెయిన్ మెథడ్కి వచ్చింది. ఓకేనా, మెయిన్ మెథడ్ నుంచి మళ్ళీ లోపల ఈక్వల్ టు నెక్స్ట్ లైన్ కి వచ్చింది. అక్కడ ఈక్వల్ టు దగ్గరకు వచ్చింది. ఈక్వల్ టు దగ్గర నుంచి న్యూ అనే కీవర్డ్ చూసింది. ఓకే, ఇక్కడ కొత్తగా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలని చూస్తుంది. దేని క్రియేట్ చేయాలి, డెమో 2 అన్న క్లాస్ కి క్రియేట్ చేయాలి. డెమో 2 అన్న క్లాస్ ఏ వేరియబుల్ తో క్రియేట్ చేయాలి, d2 అని ఉంది. ఓకేనా, ఇవన్నీ చూసుకుంటూ వచ్చింది. డెమో 2కి వెళ్ళింది. డెమో 2 లో ఏం కాల్ అవుతుంది, 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేయాలి ఫస్ట్. ఇది ఫస్ట్ ఇన్స్టాన్షియేట్ మీనింగ్. ఓకేనా, లోపలికి వెళ్ళి 0 పారామీటర్కి వెళ్ళింది. ఇది డెమో 2 లోకి 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లోపలికి వెళ్తే ఏం కోడ్ లేదంటే ఏమని ఉన్నట్లు, ఫస్ట్ లైన్ లో సూపర్ కీవర్డ్ ఉన్నట్టు. మన సూపర్ ని మెన్షన్ చేయకుండా ఉంటే కన్స్ట్రక్టర్ లో. ఓకేనా, సో సూపర్ అనే అది 0 పారామీటరైజ్డ్ అవని
మల్టిపుల్ పారామీటరైజ్డ్ ఉంటుంది. దానిలో ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఏమని ఉంటుంది, సూపర్ అని ఉంటుంది. మనకు కనపడకపోయినా కోడ్ లో ఏముంటది, సూపర్ అని ఉంటుంది. ఓకేనా, ఈ సూపర్ కి వచ్చింది. ఈ సూపర్ నుంచి ఈ సూపర్ 0 పారామీటరైజ్డ్ కదా, సో ఈ ఉన్న కంట్రోల్ యాక్సెస్ కాస్త పేరెంట్ క్లాస్ కి వెళ్తుంది. పేరెంట్ క్లాసెస్ లోపలికి వెళ్ళి ఆడ 0 పారామీటరైజ్డ్ కదా సూపర్ అనేది, దాని లోపల కూడా 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్ట్ వెళ్తుంది. దాని లోపల సూపర్ మెథడ్ ఉంటుంది. ఆ సూపర్ మెథడ్ వచ్చి 0 పారామీటరైజ్డ్ కాబట్టి నార్మల్ గానే ఎక్స్టెండ్స్ లేకపోయినా ఇది ఒక ఆబ్జెక్ట్ క్లాస్ ని ఎక్స్టెండ్ అవుతా ఉంటది. యాక్సెస్ కాస్త ఆబ్జెక్ట్ క్లాస్ కి వెళ్తుంది. ఆబ్జెక్ట్ క్లాస్ లోపల ఇంకొక ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నార్మల్ గా దానిలో ఏం డెఫినేషన్ ఉండదు అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ యాక్సెస్ అలా రిటర్న్ అవుతూ వెళ్తాయి. ఈ మొత్తం నోట్ లో ఈ నోట్స్ లో ఈ నోట్ 1 అని ఉంది కదా, అదేం చెప్తుందంటే నువ్వు ఏదైనా కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్టర్ లోపల ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ వచ్చి సూపర్ మెథడే ఉంటది, అది 0 పారామీటరైజ్డ్ ఉంటది అని ఉంది. ఓకేనా, అది నువ్వు కాల్ చేసే కన్స్ట్రక్టర్ లోపల పారామీటర్ ఉన్నా పారామీటర్ లేకపోయినా ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ అయితే 0 పారామీటరైజ్డ్ సూపర్ మెథడ్ అని ఉంటుంది అనేది ఈ దీంట్లో ఉంది. ఆల్రెడీ మనం కోడ్ చేసినాం, మీకు చెప్పమంటే ఇంకోసం కోడ్ రాద్దాం. మీకు ఇది ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసాం. క్లారిటీ ఉందంటే నెక్స్ట్ నోట్స్కి వెళ్దాం. నోట్ 2 కి ఇద్దరు చెప్పండి. ఓకేనా, కోడ్ రాద్దాం. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నీకు బాబే ఇది క్లారిటీ ఉందా? మన లాస్ట్ క్లాస్ సూపర్ కీబోర్డ్ ఎలాగా రన్ అవుతుంది? క్లారిటీ ఉంది. యా, నెక్స్ట్ నోట్స్ 2 కూడా సేమ్ సిమిలర్ గానే లాస్ట్ టైం చేసింది. whenever it is a 0 parameter constructor or parameterized constructor, always super method call will be take control to the 0 parameters constructor of the parent class. అంతే, ఇందాక దాంట్లో చూసాం. కాల్ తీసుకెళ్తుంది. దీంట్లో ఏమంటే సూపర్ మెథడ్ అని ఉంటుంది, అది కంట్రోల్ ఎలాగ వెళ్తుంది అని చూసాము. అంతే కదా దీంట్లో చెప్పింది. ఇట్ మీన్స్ ఆల్వేస్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ సూపర్ మెథడ్ కాల్ అంటే లోపలికి వెళ్తుంది, అది వచ్చి పేరెంట్ క్లాస్ ని పిలుస్తుంది. సేమ్ సిమిలర్ గా ఇక్కడ కూడా అదే రాస్తున్నారు. బట్ అది పారామీటర్ అయినా పారామీటర్ కాదన్న అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇందాక వచ్చి ప్రతి క్లాస్ లోపల ఉన్న కన్స్ట్రక్టర్ లో సూపర్ మెథడ్ ఉంటుంది అన్నారు. సేమ్ సిమిలర్ మీనింగ్ తోనే. నేనేమన్నా ఇది చదవడానికి కొత్తగా వేసి రెండు కలిపి చేయమనేమో తెలియదు, బట్ దాని మీనింగ్ అయితే అదే. ప్రతి కన్స్ట్రక్టర్ లోపల సూపర్ మెథడ్ ఉంటుంది, అది పారామీటర్ అయినా 0 పారామీటర్ అయినా. ఓకేనా, నోట్ 2 కూడా అదే. నోట్ 3 లో ఏం రాశాను, in case of programmer has to call parameterized constructor of the parent class. ఓకేనా, ఇదేంటంటే ఇప్పుడు వచ్చి 0 పారామీటరైజ్డ్ ఉంది కదా, ఇది కూడా చూసాం మనం. సూపర్ లో పారామీటర్ మనము ఇప్పుడు డెమో ఉందిరా. ఓకేనా, డెమో 1 ఉంది, డెమో 2 ఉంది. ఈ డెమో 2 వచ్చి డెమో 1 కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ సూపర్ మెథడ్ వల్ల ఏమవుతుంది, పేరెంట్ క్లాస్ లో ఉన్న 0 పారామీటర్ ట్రిగర్ అయిపోయేసి మనకు ఒకటి ప్రింట్ అవుతానండి. ఓకేనా, పారామీటర్ 1 పారామీటర్ మెథడ్ అనేసి 0 పారామీటర్ మెథడ్ అనేది ప్రింట్ అయిపోతాను అనుకున్నాం. మనకి 0 పారామీటర్ కన్స్ట్రక్టర్ కాదు, పారామీటర్ ఉండేది ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, సూపర్ కి లోపల ఒక ఎన్ని పారామీటర్స్, ఏ పేరెంట్ క్లాస్ లోపల ఏ పారామీటర్ కాల్ చేయాలనుకుంటున్నావు. 0 పారామీటర్ అయితే నార్మల్ వదిలేస్తావు. ఓకేనా, సింగిల్ పారామీటర్ ఒక కన్స్ట్రక్టర్ కాల్ చేయాలంటే సూపర్ దాంట్లో పారామీటర్స్ లో పారామీటర్ సెండ్ చేస్తావు. ఆ సింగిల్ కాల్ చేయాలనుకుంటున్నావా, 2 పారామీటర్ కాల్ చేద్దాం అనుకుంటున్నావా, మల్టిపుల్ దాని. అది ఈ మీనింగ్ అనమాట. ఒకవేళ ప్రోగ్రామర్ పేరెంట్ క్లాస్ లో ఒక 0 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాకుండా సూపర్ కీవర్డ్ యూజ్ చేసుకొని పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ చేయాలంటే సూపర్ మెథడ్ కి లోపల పారామీటర్ సెండ్ చేయాలి అన్నది ఈ నోట్స్ అన్నమాట. ఏమైనా డౌట్ ఉందా దీంట్లో నీకు లత? ఓకే, మీకు ఏం అర్థమైంది చెప్పు. ఇది నోట్స్ 3. ఒకవేళ పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ లో ఉండే మెథడ్స్ ని కాల్ చేయాలంటే అక్కడ పేరెంట్ క్లాస్ లో పారామీటర్స్ ఉంటాయి మెథడ్స్ లో. ఇన్ కేస్ కాల్ చేయాలంటే మనం ఆ పారామీటర్స్ ని సూపర్ కీవర్డ్స్ లో చైల్డ్ క్లాస్ లో పాస్ చేయాలి. ఓకే, ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటే 2 పారామీటర్ కాల్ చేయాలంటే 2 పారామీటర్స్ పాస్ చేయాలి. ఓకేనా, సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ whenever in the program partial values should be sent child class constructor to parent class constructor when it is done in this above manner. అంటే ఇక్కడ ఏంటంటే పారామీటర్స్ ని ఇక్కడ సెండ్ చేస్తా ఉన్నావు. దీని నుంచి ఐ మీన్ నార్మల్ మెయిన్ మెథడ్కి వెళ్ళి మెయిన్ మెథడ్ నుంచి డెమో 2 అన్న ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. దీని నుంచి 4 పారామీటర్స్ సెండ్ చేస్తున్నాము. 4 పారామీటర్స్ ఎక్కడికి వెళ్తుంది, డెమో 2 అన్న దానిలోకి వెళ్తుంది. దీని లోపల ఒక కన్స్ట్రక్టర్ ఉంది 4 పారామీటరైజ్. అక్కడి నుంచి సూపర్ కీవర్డ్ ద్వారా ఓకే
ఇంకట PQRS అనేసి 4 వాల్యూస్ వస్తున్నాయి అనుకుందాం. ఓకేనా? ఈ కోడ్ నుంచి మెయిన్ మెథడ్ నుంచి మనం డెమో2 అన్నది చైల్డ్ క్లాస్ కి రన్ చేస్తున్నాము. 4 వాల్యూస్ సెండ్ చేస్తున్నాం. సెండ్ చేసినప్పుడు 4 పారామీటర్ ఎస్డి కన్స్ట్రక్టర్ లోపలికి వచ్చింది డెమో2 అన్న చైల్డ్ క్లాస్ లోపల. వచ్చినప్పుడు ఏ 4 వాల్యూస్ అయింది? PQMN ఇంటి ఎం అది ఇంటి ఎన్ అది. ఓకేనా? ఫస్ట్ వాల్యూ పోయేసి పీ అసైన్ అవుతుంది, ఇనిషియలైజ్ అవుతుంది. 200 పోయేసి క్యూని ఇనిషియలైజ్ చేస్తుంది. 300 పోయి ఎంకి, 400 పోయి ఎన్కి. ఓకేనా? ఇలాగా వాల్యూస్ వచ్చి ఇక్కడ సెట్ అయ్యాయి. దీని లోపల మనం ఏం చేసామంటే ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం ఇంటి సి, ఈ వేరియబుల్ ఇంటి సి అని బయట డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి ఇంటీజర్ సి కి ఫస్ట్ వచ్చిన వాల్యూని అసైన్ చేసాం ఇక్కడ సి. నెక్స్ట్ డి కి సెకండ్ వచ్చిన క్యూ వాల్యూని 200 ఉన్నది అసైన్ చేసాం. ఓకేనా? ఇక్కడ 2 వాల్యూస్ మాత్రమే ఇవి రెండింటికి చేసాం. మిగతా 2 వాల్యూస్ ఉంది, ఎం ఉంది, ఎన్ ఉంది. ఈ ఎం ఎన్ ఏం చేస్తానంటే సూపర్ మెథడ్ ఉంది కదా, సూపర్ మెథడ్ యూస్ చేసుకొని ఎం ఎన్ ని ఇక్కడ నుంచి సెండ్ చేస్తాం. అంటే 300 400 ఉంది, 300 ఎం లో ఉంది, 400 అనేది ఎన్ లో ఉంది. అవి లోపలికి వస్తాయి. సూపర్ బ్రాకెట్స్ లోపల 2 పారామీటర్స్ సెండ్ చేస్తున్నాం, ఎం కమా ఎన్ అని. ఇదేం చేస్తుంది? సూపర్ అని ఉండగానే పేరెంట్ క్లాస్ కి యాక్సెస్ తీసుకెళ్ళిపోతుంది. పేరెంట్ క్లాస్ లోపల 2 పారామీటర్ ఏదైతే ఉంటుందో దానికి వాల్యూస్ తీసుకుపోతుంది అనమాట. ఏది 300 400 అనే వాల్యూస్ లోపలికి వస్తాయి. 300 ని తీసుకెళ్లేసి లోపలికి రాగానే ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ సూపర్ మెథడ్ ట్రిగర్ ఆబ్జెక్ట్ కి వచ్చేస్తుంది, నార్మల్ డిఫాల్ట్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే ఈ సూపర్ మెథడ్ ద్వారా వచ్చిన 2 పారామీటర్స్ ఎక్స్ వై, ఎక్స్ వచ్చి ఏకి, వై వచ్చి బికి ఇచ్చేసింది. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ గా ఈ మెథడ్ లోపల ఏమంటే ఇక్కడ ఇన్హెరిట్ చేసిన దాని వల్ల సిడి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది, సిడి ప్రింట్ అవుతుంది. ఏబిని వచ్చి ఇన్హెరిట్ చేసిన వల్ల పేరెంట్ క్లాస్ లో ఉన్న వేరియబుల్స్ ని ఇక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి మనం ప్రోగ్రామ్ రాద్దాం, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? ఏంటంటే దీనిలో ఏమంటే పార్షియల్ వాల్యూస్ ని నువ్వు సెండ్ చేయాలనుకుంటా, ఒకవేళ ట్రిగర్ చేసినప్పుడు 4 పారామీటర్స్ ట్రిగర్ చేసినాం, 4 పారామీటర్స్ లోపలికి వచ్చాయి. 4 పారామీటర్స్ లోపలికి వచ్చినప్పుడు 2 పారామీటర్స్ మాత్రమే ఇక్కడ యూస్ చేసుకున్నా, సికి డికి. 2 పారామీటర్స్ ఏం చేశానంటే సూపర్ మెథడ్ ద్వారా పేరెంట్ క్లాస్ కి సెండ్ చేసిన. పేరెంట్ క్లాస్ ఏ బికి అసైన్ చేసింది. ఈ మొత్తాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకున్నా. అంటే ఇక్కడ వచ్చి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ 4 వాల్యూస్ వచ్చాయి, 4 వాల్యూస్ ఈ మెథడ్ లో వాడుకున్నా. అదే 4 వాల్యూస్ లో 2 మెథడ్స్ మాత్రం సేమ్ క్లాస్ లో వాడుకున్నా. 2 వాల్యూస్ ని ఎత్తుకుపోయి పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ యూస్ చేశాను అనమాట. ఇలాగ పార్షియల్ గా, అంటే అన్నింటినీ ఇక్కడే వాడుకోకుండా పేరెంట్ క్లాస్ కూడా సెండ్ చేయొచ్చు మీ దగ్గరకు వచ్చే వాల్యూస్ ని అనేసి దీని మీనింగ్. మనం ఒకసారి కోడ్ రాద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? క్లాస్ క్లాస్ క్రియేట్ చేశాను, మెయిన్ మెథడ్ ఇచ్చుకున్నాను. దీనిపైన క్లాస్ డెమోలో వద్దులే, EX1 అనేసి ఒక క్లాస్ అని ఉంది, క్యాపిటల్ లెటర్ లో ఉండాలి ఇప్పుడు క్లాస్. నెక్స్ట్ EX2 అనేసి ఇంకో క్లాస్ ఉంది, ఇది వచ్చి 2. దీనికి వచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం ముందుగానే. EX2 EX2 ఇది 0 పారామీటర్. ఇప్పుడు నార్మల్ ఏమి ఇలాంటి 0 పారామీటర్ అని ట్రిగర్ చేస్తుంది. నేను దీని లోపల ఏం చేస్తానంటే ఫస్ట్ దీని లోపల ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నా. పబ్లిక్ EX2 అన్నది ఒక కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్ కి పారామీటర్స్ ఇవ్వాలి. ఈ పారామీటర్స్ దగ్గర నేను ఏం చేస్తున్నానంటే 100, 200, 500, 600 ఇలాగ 4 పారామీటర్స్ సెండ్ చేస్తున్నాయి. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఒక 0 పారామీటర్ క్రియేట్ చేస్తాం, మ్యాచ్ అవ్వట్లేదు పారామీటర్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్ పి అనేది ఒకటి, ఇంట్ క్యూ అనేది ఒకటి వేరియబుల్, నెక్స్ట్ ఇంట్ ఎం అనేది ఒక వేరియబుల్, ఇంట్ ఎన్ అనేది ఒక వేరియబుల్. 4 వేరియబుల్స్ క్రియేట్ చేసిన. అప్పుడు 100 వచ్చి పీకి వస్తుంది, 200 వచ్చి క్యూకి, 500 వచ్చి ఎంకి, 600 వచ్చి ఎన్కి. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కన్స్ట్రక్టర్ లోపల బయట నేను వేరియబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంట్ సి అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా, ఒక వేరియబుల్. సో
ఇంట్ డి అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఇలా సిడి అనే వేరియబుల్స్ క్రియేట్ చేసాం. దాన్ని లోపల వాడుతున్నాను కన్స్ట్రక్టర్ లోపల. సి ఈజ్ ఈక్వల్ టు పి నుంచి ఏ వాల్యూ వస్తుందో అది వచ్చి సికి అసైన్ చేయమని. నెక్స్ట్ డికి క్యూకి ఏ వాల్యూ అయితే వస్తుందో ఇక్కడ నుంచి అది క్యూకి వచ్చింది, క్యూ వాల్యూ వచ్చి డికి అసైన్ చేస్తాను. నేనేం చేస్తున్నానంటే పేరెంట్ క్లాస్ లోపల నార్మల్ గా ఇంట్ ఏ ఈక్వల్ టు సారీ యాక్చువల్లీ దీని లోపల ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ అయితే ఇనిషియలైజ్ చేద్దాం, సారీ డిక్లేర్ చేస్తున్నా ఇంటి ఏబి అన్నది మాత్రం. దాని లోపల ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు పబ్లిక్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, యాక్సెస్ మాడిఫైర్ పబ్లిక్ లో ఉండాలి, సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్ ఉండాలి. కరెక్టా? క్రియేట్ చేశాను. దీని పారామీటర్స్ వచ్చి ఒక 2 వాల్యూస్ వస్తున్నాయి. ఇంట్ ఎఫ్ అనేసి ఒక 2 వాల్యూస్ వస్తున్నాయి. ఆ వాల్యూస్ నేను దేనికి అసైన్ చేస్తున్నా, ఏ ఈక్వల్ టు ఈ, బి ఈక్వల్ టు ఎఫ్. ఇది నార్మల్ గా ఉంది ఇక్కడ వరకు. ఇక్కడ వచ్చి 2 వాల్యూస్ మాత్రం ఇక్కడ యూస్ చేస్తున్నాం. ఈ వాల్యూస్ వచ్చి ప్రస్తుతానికి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళట్లేదు. ఇక్కడ 2 పారామీటర్. ఇప్పుడు ఏముంటాయి, సూపర్ నార్మల్ ఇట్లా ఉంటది, సూపర్ సింగిల్ పారామీటర్ మాత్రమే ఉంటది. ఓకేనా? నేను ఒకవేళ ఇలాగే ఉంది, దీని లోపల ఇంకో మెథడ్ ప్రింట్ చేయడానికి ఒక మెథడ్ చేస్తున్నా. డిస్ప్ అనేది డిస్ప్లే చేయడానికి వాడుతున్నాను కాబట్టి ఒక మెథడ్ డిస్ప్ అనే సూర్కి నేను రాసుకున్నాను. అట్లా దీని లోపల ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వాల్యూ ఏమో ఏం ప్రింట్ చేస్తున్నా, సారీ ఏనా ఏ. ఓకే, ఎఫ్ అనేది ఇనిషియలైజ్ కాలేదు, దీన్ని కామెంట్ చేసి పెడతా ప్రస్తుతానికి. నెక్స్ట్ అక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది తెలుసా, ఏ దగ్గర ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం ఇంకా ఎక్స్టెండ్ చేయలేదు కాబట్టి ఏ అనే వేరియబుల్ ఈ క్లాస్ లోపల ఎక్కడ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఏని డిఫైన్ చేయని చెప్తుంది. క్రియేట్ లోకల్ వేరియబుల్, క్రియేట్ ఫీల్డ్ ఏ, క్రియేట్ పారామీటర్ ఏ, క్రియేట్ కాన్స్టెంట్ ఏ, ఇవి ఏదో చేయమని. ఓకేనా? నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్టెండ్స్ సింపుల్ 1. ఇప్పుడు ఎర్రర్ పోయింది చూడు, ఎందుకంటే మనకి ఇప్పుడు అవైలబుల్ లోకి వచ్చింది. ఎక్కడి నుంచి, దీని నుంచి. సూపర్. ఒక అంటే ఆల్రెడీ ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయకుండా ఉంటే నార్మల్ గా సూపర్ జీరో పారామీటరైజ్డ్ అంటే డిఫాల్ట్ గా జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు సూపర్ వచ్చి కాల్ చేస్తుందిరా ఇక్కడ నుంచి దీని లోపలికి డిఫాల్ట్ గా. అప్పుడు ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ లేదంటే జీరో పారామీటరైజ్డ్ తో కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది, సూపర్ మెథడ్ అనేది రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎర్రర్ పోయింది. మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఒకటి డిఫైన్ చేసినప్పుడు ఒక కన్స్ట్రక్టర్ సింగిల్ పారామీటర్ తో, నువ్వు ఇక్కడేమో జీరో పారామీటర్ కాల్ చేయనేసి చెప్తాను సూపర్ ద్వారా. నువ్వు జీరో పారామీటరైజ్ డిఫాల్ట్ గా ట్యాగ్ చేయదు ఈ క్లాస్ లోపల, కాబట్టి నువ్వు సపరేట్ గా మళ్ళీ క్రియేట్ చేయాలి జీరో పారామీటరైజ్. అదైనా చేయాలి, లేదంటే ఈ సూపర్ ద్వారా సింగిల్ పారామీటర్ తో ఉన్న దాన్ని కాల్ చేయాలి. నేను ఇక్కడ నుంచి ఏ వాల్యూ పంపిస్తున్నా అంటే PQ వాడేసాను, M వాల్యూని పంపిస్తున్నాను. నేను దీన్ని రన్ చేస్తాను ఫస్ట్. ఓకే, మనం ఇక్కడ వచ్చి వాల్యూస్ మాత్రం సెండ్ చేస్తున్నాం. ఈ మెథడ్ ఇంకా ట్రిగర్ చేయలేదు. ఇది ఎగ్జాంపుల్ క్లాస్ 2 లోనే డిస్ప్ అనే మెథడ్, దాన్ని కూడా ట్రిగర్ చేస్తాం. ఈ x2 డాట్ డిస్ప్లే మెథడ్, ఈ మెథడ్ కాల్ చేస్తే ఏమైతే దీని లోపలికి వెళ్ళి ఏ వాల్యూస్ ఉన్నవన్నీ ట్రిగర్ అవుతా వస్తాయి, అంటే రన్ అవుతా వస్తాయి. ఏ ప్రింట్ అవుతుంది, సి ప్రింట్ అవుతుంది, బి ప్రింట్ అవుతుంది. మనం బి కూడా ప్రింట్ చేస్తాం. రన్ చేస్తున్నా. ఓకేనా? 500 వచ్చి ఈ వాల్యూ థర్డ్ పారామీటర్ ఎం వచ్చి ఏమైంది సూపర్ మెథడ్ ద్వారా ఈ పారామీటర్ సింగిల్ పారామీటర్ వచ్చి పేరెంట్ క్లాస్ ట్రిగర్ అవుతుంది. సింగిల్ పారామీటర్ ట్రిగర్ అయ్యి ఈ అనే వాల్యూ వచ్చి ఏ కస్ అయ్యి ఏ వాల్యూ వచ్చి ఈ అని ఉంది. ఓకేనా? ఈ వాల్యూలు ఏముంది, ఈ 500. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 500 అనమాట వాల్యూ. అది మనం ఇన్హెరిట్ చేసిన దాని వల్ల ఏ ఒక వాల్యూ వచ్చి ఇక్కడ కూడా అవైలబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రింట్ అవుతుంది 500. ఇది ఫస్ట్ లైన్ 500 ఎందుకు ప్రింట్ అయింది. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ బి ప్రింట్ చేస్తాం.
ఏ అన్న వాల్యూ బి అన్న వాల్యూ వచ్చి ఇక్కడ అవైలబుల్ ఉంది, బట్ ఇది ఇనిషియలైజ్ చేయలేదు. ఏం చేయలేదంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ కి డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0 ఉంటుంది, ఏది ఇంటీజర్. సో 0 ప్రింట్ అయింది. అంటే ఇక్కడ నుంచి అంటే ఎం అన్న వాల్యూ కూడా వస్తుంది, కానీ మనం ఒక వాల్యూ పంపిస్తుంది, ఎన్ అనేది ఎక్కడ వాడట్లేదు, ఇక్కడికే వదిలేసినాం, ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది అది అన్న. నెక్స్ట్ 100 అన్న వాల్యూ వచ్చి లోపలికి వెళ్ళింది, పి అన్నది వచ్చి పి అన్న వాల్యూకి అసైన్ అయింది, ఆ పి అన్న వాల్యూ వచ్చి సికి అసైన్ అయింది, సి అన్నది వచ్చి ఇక్కడికి అవైలబుల్ లో ఉంది. ఇప్పుడు సి అన్న వాల్యూ వచ్చి ఎంత 100, సో సి అన్న వాల్యూ 100 ప్రింట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ డి అన్న వాల్యూ ఏంటి 200, అంటే అది ఎట్లా వచ్చింది చూద్దాం. 200 అనేది సెకండ్ పారామీటర్, క్యూ కి అసైన్ అయిందా, క్యూ వచ్చి ఇక్కడ ఉందా, క్యూ వాల్యూ ప్లేస్ లో 200 వచ్చి దేనికి అసైన్ అయింది, డికి. ఇప్పుడు డి వాల్యూ వచ్చి 200, కాబట్టి డి అనేది ఆ వాల్యూ అవైలబుల్ ఉంది, ప్రింట్ చేస్తే 200 ప్రింట్. ఇది నేను పారామీటర్ సింగిల్ పారామీటర్ పంపించినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎన్ అని కూడా పంపిస్తాను, ఇక్కడ నుంచి ఎన్ పంపిస్తాను. ఇక్కడ ఎందుకు ఎర్రర్ వస్తుంది ఎవరైనా చెప్పగలుగుతారా? పైన కామెంట్ పెట్టారు కదా, అంటే పైన 2 డిక్లేర్ చేయట్లేదు. కాదు, మెయిన్ రీజన్ వచ్చి సూపర్ అన్నది 2 పారామీటర్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేస్తుంది. ఇది పేరెంట్ క్లాస్ లో మనకి అవైలబుల్ ఉన్నది ఏంటి, ఒకే ఒక కన్స్ట్రక్టర్, అది కూడా సింగిల్ పారామీటర్. ఇదేం చెప్తుంది అంటే నువ్వు కాల్ చేసేదేమో 2 పారామీటర్ కన్స్ట్రక్టర్, అది అవైలబుల్ లేదు, నువ్వు దీన్ని వేరియబుల్స్ అన్నా చేంజ్ చేయి, అంటే సింగిల్ పారామీటర్ అన్నా సెండ్ చేయి, ఒకే ఇంటీజర్ వాల్యూ అన్నా, లేదంటే చేంజ్ కన్స్ట్రక్టర్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఉంది కదా, దీంట్లో 2 వాల్యూస్ అన్నా తీసుకునేలాగా పెట్టు ఉంటుంది. బట్ నేను 2 వాల్యూస్ ని పంపించాలనుకుంటున్నాను కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ ని సింగిల్ పారామీటర్ నుంచి 2 పారామీటర్ గా క్రియేట్ చేస్తున్నాను. ఎఫ్ అని 2 వాల్యూస్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎర్రర్ పోయింది చూసారా సూపర్ మెథడ్ కి. అర్థం కాలేదు ఇది? ఓకేనా? దీని లోపల ఇప్పుడు ఇది కామెంట్ పెట్టిన దాని వల్ల ఏం కాదు, ఇది కామెంట్ పెట్టిన దాని వల్ల ఏమంటే బికి వచ్చి ఎఫ్ అనే వాల్యూ అసైన్ కాకుండా ఉంది. నార్మల్ గా ఇప్పుడు ఎంత ఏ వాల్యూ ఉంది బికి అదే ప్రింట్ అవుతుంది 0 అనే. ఇప్పుడు ఎఫ్ అన్న వాల్యూని ఇక్కడ నుంచి పంపించాం, ఎన్ అనే వాల్యూ 600 కదా, ఎన్ లో 600 ఉంది, ఇక్కడ 600 కాస్త సూపర్ ద్వారా పంపిస్తుంది సెకండ్ పారామీటర్. ఈ ఎన్ వాల్యూ వచ్చి 600 కాస్త ఇక్కడికి దీనికి అసైన్ అవుతుంది 600. ఈ 600 వచ్చి ఇక్కడ వచ్చి ఆగిపోయినది ఇంటీజర్ 600 ఎఫ్ దగ్గర 600 వాల్యూ ఆగిపోయింది. దాన్ని నువ్వు ఇక్కడ అసైన్ చేయట్లేదు కాబట్టి బి అదే అయింది. ఈ కామెంట్ చేస్తే ఈ 600 వచ్చి బి అనే వేరియబుల్ కి అసైన్ అవుతుంది. నువ్వు అది ఇప్పుడు ప్రింట్ చేయగానే ఇప్పుడు బి వాల్యూ వచ్చి 600 ప్రింట్ అవుతుంది. 500 600 100 200. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 4 వాల్యూస్ ని నేను ఇక్కడ నుంచి పంపిస్తున్నా, ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి పంపిస్తున్నాను కదా ఒక క్లాస్ నుంచి. ఇక్కడ నుంచి పంపించినప్పుడు దాన్ని 4 వాల్యూస్ ని ఒకే చోట వాడుకోకుండా పార్షియల్ గా ఫ్యూ వాల్యూస్ వచ్చి నేను ఇక్కడ ఈ క్లాస్ లో వాడుకుంటున్నాను, 2 వాల్యూ అంటే పార్షియల్ గా ఉన్న వాల్యూస్ ని, మిగతా మిగిలిపోయిన వాల్యూస్ వచ్చి నేను పేరెంట్ క్లాస్ లోనే ఎక్కడైనా వాడుకోవడానికి ఈ టెక్నిక్ వాడతారు అనేసి ఆ నోట్స్ లో ఉందన్నమాట. సూపర్ యూస్ చేసుకొని 2 పారామీటర్స్ ఇక్కడ కానీ 2 పారామీటర్స్ అక్కడ, అలాగే నువ్వు 3 ఇక్కడ వాడుకొని 1 అక్కడ వాడుకోవచ్చు పేరెంట్ క్లాస్. ఓకేనా? ఇది క్లారిటీ ఉందా? నెక్స్ట్ ఇప్పుడు టైం ఎంత అయింది? 4:10 అయిందా? ఇది మాత్రమే చూద్దాం అనుకున్నా. ఇదేంటంటే ఆల్రెడీ మనం చూసింది, అంటే కొంచెం క్లారిటీ ఉంటది బట్ డీప్ గా చూడాలి. ఇన్హెరిటెన్స్ మెథడ్ అంటే ఏంటి, ఓవర్ రిడెన్ మెథడ్స్ అంటే ఏంటి, స్పెషలైజ్డ్ మెథడ్స్ అంటే ఏంటి? ఓకేనా? అయితే నువ్వు ఎక్కడ మిస్ అయ్యావు చెప్పనా? అది ఇది నీకు జస్ట్ వాల్యూ స్టోర్ చేసేది చెప్తున్నా. యా అర్థమైంది. ఏది ఇక్కడ వచ్చి నేను జస్ట్ ఇందాక కామెంట్ లో ఉంటే ఏమవుతుంది అంటే ఈ 600 వాల్యూ వచ్చి డి ఎన్కి వచ్చింది 600 అనేది. ఎన్ వచ్చి మళ్ళీ ఇక్కడ యూజ్ చేసాం సూపర్ ద్వారా, ఇక్కడికి మళ్ళీ ఇక్కడ పంపించాం 600 వాల్యూ. ఇక్కడ ఎఫ్ కి అసైన్ అయింది. కామెంట్ చేస్తుంటే ఏమవుతుందంటే 600 ఎఫ్ దగ్గరే ఆగిపోయింది, మనం ఇంకా అసైన్ చేయలేదు. ఈ కామెంట్ చేస్తే ఏమవుతుందంటే 600 కాస్త బికి ఇస్తుంది. ఆ బి వచ్చి 600 వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 600 ప్రింట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఇది ఫాస్ట్ గా కవర్ చేద్దాం. రోజు అనుకున్నది అన్న తక్కువ చేస్తున్నా. దీంట్లో వచ్చి నేను మెథడ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఒక 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి. ఒకటి వచ్చి ఇన్హెరిటెడ్ మెథడ్, ఇంకోటి వచ్చి ఓవర్ రిడెన్ మెథడ్, స్పెషలైజ్డ్ మెథడ్. అంటే ఏంటని చూద్దాం. ఇప్పుడు పేరెంట్ అనే క్లాస్ లోపల మెథడ్ క్రియేట్స్, హెయిర్ అనే మెథడ్, స్కిన్ కలర్ అనే మెథడ్, ఐస్ అనే మెథడ్, నోస్ అనే మెథడ్ క్రియేట్ చేసిన అనుకో. ఓకేనా? నేను చైల్డ్ క్లాస్ ని ఇన్హెరిట్ చేశాను అనుకో, ఇది చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటే ఈడున్నవన్నీ హెయిర్, స్కిన్ కలర్, ఐస్, నోస్, ఈ మెథడ్స్ అన్ని ఇక్కడ అవైలబుల్ లోకి వస్తాయి. ఇది చైల్డ్ క్లాస్ లో కూడా వస్తాయి డిఫైన్ చేయకపోయినా.
దీన్ని ఏమంటారంటే ఆల్రెడీ ఇన్హెరిట్ చేసుకున్న మెథడ్స్ ఏమంటారంటే ఇన్హెరిటెడ్ మెథడ్స్ అంటారు. పేరెంట్ క్లాస్ నుంచి తీసుకున్నది. ఓకేనా? యాస్టీస్ గా వాడితే ఇన్హెరిటెడ్ మెథడ్. నేను తీసుకొని ఈ హెయిర్ మెథడ్ మాడిఫై చేశాను అనుకో, దాని లోపల ఉన్న కంటెంట్ ని మార్చాను అనుకో, ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత దాన్ని ఓవర్ రిడెన్ మెథడ్ అంటారు. Tail class inherits some method from the parent class and modified as per their requirement అంటే దాన్ని ఓవర్ రిడెన్ మెథడ్ అంటారు. ఇన్హెరిట్ చేసుకున్న ఒక మెథడ్ ని దాన్ని నేను ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటే ఓవర్ రిడెన్ మెథడ్. ఓకేనా? ఇది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రాగా మెథడ్స్ నువ్వే చైల్డ్ క్లాస్ లో మాత్రమే సపరేట్ గా నువ్వు క్రియేట్ చేసుకున్నావు అనుకో, పేరెంట్ క్లాస్ సంబంధం లేకుండా, దాన్ని స్పెషలైజ్డ్ మెథడ్ అంటారు. ఓకేనా? దీని ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కాపేద్దాం. ఈ ఎగ్జాంపుల్ కూడా రేపు చెప్తాను, బట్ ఊరికి క్లారిటీ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, దీంట్లోనే ఇవన్నీ సోదైపోతుంది. మెథడ్స్ అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ మెథడ్స్ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. దీని లోపల ఒక మెయిన్ మెథడ్ ఉంది. ఓకేనా? ఈ మెయిన్ మెథడ్ ఓకే, దీని మీద ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, పేరెంట్ క్లాస్. దాని పేరు పేరెంట్ అని పెడుతున్నాను, పేరెంట్ 1 అని. ఆల్రెడీ పైన యూజ్ చేసిన పేరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. పేరెంట్ 1, ఇంకో చైల్డ్ 1 అని క్లాస్ క్రియేట్ చేస్తాను, చైల్డ్ 1. ఓకేనా? దీని లోపల ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నా, వాయిడ్ యాడ్ అనే మెథడ్ అనుకుందాం. యాడ్ అనే మెథడ్ ఏం ఇలాంటి యాక్సెస్ మాడిఫైర్ ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది. నేను సరే ఇక్కడ వచ్చి పబ్లిక్ ఇస్తున్నాను యాక్సెస్ మాడిఫైర్. నెక్స్ట్ మెథడ్ క్రియేట్ చేసానా, క్రియేట్ చేసిన తర్వాత దీని లోపల డెఫినేషన్ ఏమి ఇస్తున్నా అంటే 4 అనే వాల్యూని ప్రింట్ చేయాలని ఇచ్చాను అడిషనల్ మెథడ్ లో. ఇంకో మెథడ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ మెథడ్ లో వచ్చి సబ్ట్రాక్షన్ మెథడ్ అనుకుంటాం. దాని లోపల లేకపోతే ఇక్కడ ఏం చేస్తానంటే ఇంటి ఏ ఒక వేరియబుల్ వాల్యూని అసైన్ చేస్తాను, ఈక్వల్ టు 10 ఇంటూ బి ఈక్వల్ టు 5 ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇలాగ ఇచ్చాను. ఈ 2 మెథడ్స్ క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు చైల్డ్ 1 ని ఎక్స్టెండ్ చేస్తున్నాను, ఎక్స్టెండ్స్ పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాను. పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేశాను. అప్పుడు దీని లోపల ఏమేమి మెథడ్స్ ఉంటాయి, యాడ్ మెథడ్ ఉంటుంది, సబ్ మెథడ్ ఉంటుంది. సో ఈ మెథడ్ దీనిలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి అది ఇన్హెరిటెడ్ మెథడ్స్. ఓకేనా? నేను దీని లోపల ఉన్న మెథడ్ ని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్హెరిట్ చేసిన దాన్ని యాడ్ మెథడ్ ని మళ్ళీ దీనిలో ఇన్హెరిట్ చేసుకున్న తర్వాత దాన్ని మాడిఫై చేస్తున్నాం. నాకు 2a ప్లస్ బి కావాలి వాల్యూ. సారీ, ఇంటూ పెట్టాలి యాక్చువల్లీ. ఓకేనా? 2a ప్లస్ బి కావాలి నాకు. ఈ యాస్టీస్ ఇట్లా ఎట్లా ఉందో ఏ ప్లస్ బి ఇట్లా వాడకుండా నాకు 2a ప్లస్ బి అంటే ఈ మెథడ్ ఇన్హెరిట్ చేసుకుంది, కాకపోతే దాన్ని మాడిఫై చేసుకుంది దీని రిక్వైర్మెంట్ తో. దాన్ని ఓవర్ రిడెన్ మెథడ్ అంటాం. ఓకేనా? ఈ మెథడ్సే కాకుండా ఇప్పుడు దీనిలో ఏమేమి ఉన్నట్టు యాడ్ మెథడ్ ఉన్నట్టు, సబ్ మెథడ్ ఉన్నట్టు, నాకు మల్టిప్లికేషన్ కూడా ఒక మెథడ్ కావాలి. సో నేను ఏం చేస్తానంటే మల్టిప్లికేషన్ కి సపరేట్ గా క్రియేట్ చేసుకొని బి అని పెడతాను. ఇప్పుడు ఏంటంటే దీని లోపల అవైలబుల్ మెథడ్ ఏంటి, దీనిలో రాయకపోయినా కానీ ఇన్హెరిట్ అయింది, ఇవి 2 ఉంటాయి, యాడ్ సబ్ ఉంటాయి. దీన్ని ఇన్హెరిటెడ్ మెథడ్స్ అంటాము. ఏదైనా మెథడ్ ఇన్హెరిట్ చేసుకొని దాన్ని నచ్చినట్టుగా చైల్డ్ క్లాస్ మాడిఫై చేసుకుంటే ఇది ఇప్పుడు వచ్చి ఓవర్ రిడెన్ మెథడ్ అవుతుంది. ఓకేనా? ఓవర్ రిడెన్ మెథడ్ ఇది వచ్చి చైల్డ్ క్లాస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది, పేరెంట్ క్లాస్ లో లేదు కాబట్టి ఇది స్పెషలైజ్డ్ మెథడ్. ఇవన్నీ కింద కూడా అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇన్హెరిటెడ్ మెథడ్స్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సో రన్ చేసి చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంటుంది, అది రేపు చూద్దాం. అంటే పెద్దది అది, ఇప్పుడు టైం సరిపోదు. ఇప్పుడు నేను దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం.
చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసి రన్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆలోచించండి అందులో. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ట్రిగర్ చేస్తాను. ఇక్కడ ఏం కన్స్ట్రక్టర్ లేదంటే ఏం రన్ అవుతుంది, చైల్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్స్ ఏం రన్ అవుతుంది, సారీ జీరో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. దీనిలో ఏం కన్స్ట్రక్టర్ లేదు, ఇప్పుడు మెథడ్స్ మాత్రం రాసుకున్నాం. ఆ కన్స్ట్రక్టర్ ది యూజ్ చేసుకొని మెథడ్స్ ని రన్ చేస్తున్నాం. యాడ్ మెథడ్ అవైలబుల్ ఉందా, నెక్స్ట్ C1 డాట్ మల్టిప్లికేషన్ మెథడ్, నెక్స్ట్ C1 డాట్ సబ్ట్రాక్షన్ డాట్. ఇప్పుడు రన్ చేస్తాను ఈ క్లాస్ మెథడ్స్. ఫస్ట్ వచ్చి అడిషన్ జరిగింది. ఎలా జరిగింది, 2 into a plus b. a plus b అంటే 15 కదా, అది ఇంటూ అయింది. ఐ మీన్ 2 into a ఎంత 10 a ప్లేస్ లో 20 అయింది. 20 + 5 25 అయిందా. అంటే డైరెక్ట్ గా పేరెంట్ క్లాస్ లోది కాకుండా ఓవర్ రిడెన్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఓవర్ రిడెన్ అయిన వాల్యూ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వచ్చి 5 సబ్ట్రాక్షన్ జరుగుతుంది. ఇక్కడ దీంట్లో రాయలేదు ఆల్రెడీ, మన చైల్డ్ క్లాస్ లో అసలు లేదు సబ్. కాకపోతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, పేరెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకున్నాం కాబట్టి దీనిలో ఉన్న సబ్ట్రాక్షన్ అయింది. 10 - 5 ప్రింట్ అయిందా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మల్టిప్లికేషన్, ఇది స్పెషలైజ్డ్ మెథడ్, పేరెంట్ క్లాస్ లో లేదు, దీంట్లో మాత్రమే ఉంది. సో a into b ఏమైంది, 10 into 5 50. ఓకేనా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈరోజు క్లాస్ లో మీకు? అంత క్లియర్? ఓకే. రోజు టైం ఎడ్జ్కి వచ్చేస్తుంది, మీకు ఇచ్చింది రోజు చూడలేకపోతున్నా. రేపు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ దీనికే పెట్టుకుందాం. మీకు ఏమేమి టాస్క్లు ఇచ్చానో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నేను ఆల్రెడీ ఒకటి చెప్పుంటాను కదా ఎక్స్ప్లెయిన్ చేయమని. సూపర్ దిశ దేని గురించి టాపిక్, సూపర్ దిశ. దాని గురించి రేపు ఒకరు చెప్పండి. సూపర్ దిశ అందరూ చెప్పాలి. దాంతోపాటు ఈరోజు క్లాస్ లో ఇన్హెరిటెన్స్ రూల్స్ ఒకరు చెప్పండి. భవ్య వచ్చి ఇన్హెరిటెన్స్ రూల్స్ మొత్తం కోడ్తో అంటే చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం ఫస్ట్ రూల్ ఏం జరుగుతుంది, సెకండ్ రూల్ ఏం జరుగుతుంది అని. 5 రూల్స్. యా, మిగతా మెథడ్స్ ఇప్పుడు క్రియేట్ చేసాం, ఓవర్ రిడెన్, స్పెషలైజ్డ్, ఇవన్నీ వచ్చి లత చెప్తుంది. ఇంకేమన్నా మిస్ అయింది ఈరోజు చెప్పిన క్లాస్ లో అవి కూడా లత చెప్పాలి. ఓకేనా, రూల్స్ కాకుండా. ఇంకేం చెప్పుకున్నాం రూల్స్ కాకుండా? నోట్స్ చెప్పుకున్నాం కదా, నోట్స్ 1 2 3 4 4 నోట్స్. అది కూడా సూపర్. అవన్నీ నేను లీవ్ అవుతాను, నాకు పార్ట్ టైం. ఓకే 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 సరే మరి. అది భవ్య. ఓకేనా, డన్. ఇంకా వైండ్ అప్ చేద్దాం క్లాస్. ఓకే, బాయ్ బాయ్ అన్న. బాయ్ 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 ఫ్రెండ్స్ అని చెప్దాం అనుకున్నా. ఫ్రెండ్స్ ఎవరు, ఫ్రెండ్ ఏమి. బాయ్ ఫ్రెండ్. ఓకే, బాయ్ ఫ్రెండ్. బాయ్. యా. దుర్గా డ్రాప్ చేస్తా.